ఈ వీడియో ఖచ్చితంగా చాలా సీరియస్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా, ఫుల్ క్లారిటీతో ఉంటుంది అండ్ ఓన్లీ నా ఒపీనియన్ మీదే ఉంటుంది. ఈ వీడియో, ఈ ఎపిసోడ్ ఎలా ఉందంటే 2-3 వర్షన్స్ వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్షన్ లాగా అర్థమవుతుంది. నాకు అర్థమైన వర్షన్లో నేను చూసిన దాంట్లో నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేస్తా. దీనికి ఎంతమంది మ్యాచ్ అవుద్దో, ఈ సేమ్ ఒపీనియన్ ఎంతమందికి అనిపిస్తుందో ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి. మీకు తెలుసు వీడియో చూడకముందే లైక్ చేస్తారు. చేత్తోన, ముక్కుతోన, నాలుగుతైనా టచ్ చేసి లైక్ కొట్టండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీడియో కొంచెం లెంతే ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా, ఫన్నీగా, ఫ్రస్ట్రేటింగ్తో, చిరాకు అన్నీ వచ్చినట్టు ఎక్కడెక్కడ వ్యక్తపరచుకుంటూ వెళ్ళిపోతాను. న్యాచురల్గా ఏది దాచుకునేది ఏం లేదు. మీకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఫస్ట్ ఇమాన్యుయల్ ఎందుకు వచ్చాడు ఇప్పుడు, కళ్యాణ్, డెమాన్, రీతు, శ్రీజ, వీళ్ళ నలుగురిలో ఎవరిది రైట్ అన్న ఫీలింగ్ మీకు వచ్చింది, ఎవరిది రాంగ్ అన్న ఫీలింగ్ మీకు వచ్చింది? ఈ నలుగురు విషయంలో, ఆ పెద్ద ఇష్యూలో ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ అనిపించింది? దాంతోపాటుగా సంజన గారు గుడ్లు తిన్న విషయంలో మీకు సంజన గారు కరెక్ట్ అనిపించారా, రాంగ్ అనిపించారా? వీటి రిలేటెడ్గా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎలిమినేషన్ డేంజర్ జోన్లో మాస్క్ మ్యాన్, శ్రీజ ఇద్దరు ఉన్నారనేది ఇప్పుడు లేటెస్ట్గా నాకు హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చిన అప్డేట్. ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. లైన్లోకి వద్దాం, స్టార్ట్ చేద్దాం. చాలా గట్టిగా మాట్లాడతా. తనుజ గారు రిలేటెడ్గా కొన్ని పాయింట్లు నచ్చలేదు. దాంతోపాటుగా భరణి గారు ఈరోజు సూపర్ అనిపించారు. ఎందుకు సూపర్ అనిపించారు? భరణి గారికి మాస్క్ తీసిన భరణి గారు అని చెప్పినా కదా, పాజిటివ్ నోట్లో పెట్టాను, నెగిటివ్ నోట్ కాదు, వెరీ పాజిటివ్ నోట్లో. దాంతోపాటుగా రాము రాథోడ్ నెక్స్ట్ లెవెల్ అండ్ రీతు చౌదరి గారు ఓన్లీ లాస్ట్ టాస్క్లో మాత్రం నెక్స్ట్ లెవెల్, ఆవిడ ఎఫర్ట్స్కి నెక్స్ట్ లెవెల్. కానీ మిగతా దాంట్లో కొన్ని మిస్టేక్స్ నాకు గట్టిగా అనిపించాయి. ఇంకా డెమాన్ పవన్ అయితే నాకు చాలా తప్పులు, ఇంటర్నేషనల్గానే కళ్యాణ్ని అవుట్ చేశాడు, ఇంటర్నేషనల్గానే మోసం చేశారు వీళ్ళిద్దరు అన్న ఫీలింగ్, ఖచ్చితంగా నిండా ముంచారు కళ్యాణ్ని అన్న ఫీలింగ్ నాకు నిజంగానే అనిపించింది. దాని మీద స్టాండ్ ఏమన్నా ఈ వీడియోలో అదే ప్రూవ్ చేస్తాను. నా ఒపీనియన్ ప్రకారం నాకు అర్థమైనంత వరకు చెప్తాను. డిఫరెంట్ వర్షన్స్ ఉండొచ్చు, నా వర్షన్ నేను చెప్తాను. నా వర్షన్ ఏకీభవిస్తారో లేదో కామెంట్ చేయండి. నేను లైవ్ కొంత చూశాను, లైవ్ ఆల్మోస్ట్ ఒక 70-80% చూశాను, ఎపిసోడ్ చూశాను. అన్ని రకాలుగా నాకు క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో చేశాను. మీరు గమనిస్తే ఈరోజు వీడియో లేట్గా కూడా చేస్తాను. మొత్తం క్లారిటీగా 1-2 సార్లు చూసి చేస్తున్నాను. ఫస్ట్, నీతోనే డాన్స్ టు నైట్, నీతోనే డాన్స్ టు నైట్ అనేసి నైట్ వేయాల్సిన సాంగ్ మార్నింగ్ వేశారు. మీకు గుర్తించాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో ఏదైనా ఒక సాంగ్ వేస్తే 90% ఆఫ్ టైమ్స్ ఇంటర్లింక్ అయి ఉంటుంది. అంటే అక్కడ ఆ రోజు జరగబోయే సిచ్యువేషన్స్కి కనెక్ట్ అవుతుంది. నీతోనే డాన్స్ టు నైట్, ఆ రోజు నైట్ డాన్స్ వేసారు చూసారా వర్షంలో, అందుకని ఉదయాన్నే ఈ సాంగ్ వేశారు. నైట్కి ఏదో డాన్స్ రిలేటెడ్గా ఉందని, అర్థమైందా? అలాగే శనివారం ఎపిసోడ్ జరుగుతుంది చూసారా, శనివారం ఎపిసోడ్లో సాంగ్స్ మీకు టెలికాస్ట్ చేయరు. సాటర్డే ఎపిసోడ్లో ఇది నాకు సార్ వచ్చేటప్పుడు టెలికాస్ట్ చేస్తాను. హౌస్లో ఎర్లీ మార్నింగ్ సాంగ్ ఆ రోజు కూడా వేస్తారు. నేను ఎల్లున్నా కాబట్టి తెలుసు. ఎర్లీ మార్నింగ్ సాంగ్ ఆ రోజు 4కి, 4:30కి, 3:30, 4 ఆ టైంలో లేపుతారు. బాగా ఎర్లీగా లేపుతారు. ఫస్ట్లో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు బాత్రూంలో కష్టం కదా రెడీ అవ్వడం. పోను కొంచెం డిలేగా లేపుతారు. 6, 6:30 అలా లేపుతారు. లేపగానే ఒక సాంగ్ వేస్తారు. ఆ సాంగ్ మోస్ట్లీ ఎలా ఉంటుంది తెలుసా, ఆ రోజు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనే దానికి క్లూ వచ్చేటట్టుగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అలా ఉంటుంది. ఈజీ గెస్ చేయొచ్చు. అక్కడ వాళ్ళకి ఏంట్రా ఎవడరా వెళ్ళేది, ఆ సాంగ్లో లింక్ వచ్చేసిందిరా అన్న ఫీలింగ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి భరణి గారిది ఈరోజు చెప్తా, ఫన్నీ తర్వాత చెప్తా. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ పాయింట్లోకి వద్దాం. ఉంటుంది విషయం, ఉంటుంది, బిట్లు పడతాయి, ఐఐటి బిట్లు పడతాయి. ఈరోజు రాము బుస్ క్యాండిడేటు, కానీ ఆట ఉంది కాబట్టి ఆ బస్సు పక్కకి వెళ్ళిపోద్ది. బుస్ క్యాండిడేట్ ఇన్ ద సెన్స్ అందరితో రిలేషన్ పెంచుకుంటూ, అందరినీ పొగుడుతూ, అందరితో బాగుంటాడు అనేది నా ఉద్దేశం. ఇక్కడ రాము రాథోడ్ ఉదయాన్నే ధర్మాన్ని నమ్ముతా, బిగ్ బాస్ హౌస్లో భరణి అన్నని నమ్ముతా, భరణి అన్నే ధర్మం, న్యాయం అన్నట్టుగా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతోపాటుగా భరణి గారికి రాము రాథోడ్ అంటే ఎంత ఇష్టమో లేదో తెలియదు, కానీ రాము రాథోడ్కి భరణి అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా భరణి గారి మీద బ్యాక్ సైడ్ ఒక్క నెగిటివ్ మాట్లాడిన సందర్భమే లేదు. ఈయన కూడా మాట్లాడలేదు. ఈయన కంటే కూడా ఎక్కువ ప్రేమ, అనురాగాలు చూపిస్తూ ఉండేది స్టార్టింగ్ నుంచి. తనుజ గారి కంటే ఎక్కువ, దివ్య గారి కంటే ఎక్కువ రాము రాథోడ్ భరణి గారి కంటే ఎక్కువ ప్రేమ, భరణి గారి మీద ఎక్కువ అభిమానం ఉంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. అది ఈయన చెప్పాడు, ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పాడు. సేమ్ సుమన్ శెట్టి గారు కూడా చెప్పాడు, అన్న చేసేస్తాడు, నువ్వు అవ్వాలా, నువ్వు చూపియాలా, నువ్వు చిన్నోడి కాదు, నువ్వు అవ్వాలనేసి అంటున్నాడు. భరణి అన్న నిన్ను క్యాప్టెన్ చేయాలని అనుకుంటున్నాడు, నీకు తెలియదు అనేసి అన్నాడు ఆయన. అప్పుడు రాము రాథోడ్ ఏమంటాడంటే, క్యాప్టెన్కి మీనింగ్ ఏంటో చూపిస్తా, ఇది బీజం పడ్డ విధానం. బిగ్ బాస్ ఇది చూసిన తర్వాత అనిపించి ఉంటుంది, ఎట్టైనా రాము రాథోడ్ని క్యాప్టెన్ చేసినా చేయాలరా,
ఏదో ఒకటి చేద్దామన్న ఫీలింగ్ క్రియేట్ అయి ఉంటుంది. ఎందుకంటే మనోడి స్టేట్మెంట్లు అలా ఉన్నాయి. అదేవిధంగా క్యాప్టెన్ నేను ఈ సంజన గారికి చెప్పాలి ఫుల్ సీరియస్ అనేసి ఎగ్గులు పోయినప్పుడు కూడా లైవ్లో ఎక్కువ రియాక్ట్ అయింది కూడా రామురాతడే. భరణి గారు ఆపకపోతే వెళ్ళేసి ఫుల్ ఫైట్ చేస్తా అన్న సెన్స్లో మాట్లాడాడు. కాబట్టి మనోడి దగ్గర ఏదో ఉంది, క్యాప్టెన్గా ఫుల్ రూల్స్ పెడతాడు, ఎవడైనా ఎక్కువ చేస్తే ఖచ్చితంగా మాట్లాడతాడు, చూడడానికి ఇంత ఉన్నాడు అన్న ఫీలింగ్ ఏం లేదు మనోడి దగ్గర, అది చెప్తున్నాడు. తర్వాత సుమన్ శెట్టి అంతే అవునవును అవ్వాలి, ఒక్కొక్కడికి అనుకోవాలా, మామూలుగా ఉండకూడదు ఒక్కొక్కడికి అన్నట్టు చెప్తున్నాడు సుమన్ శెట్టి గారు కూడా. నెక్స్ట్ సరికి తనుజ గారు భరణితో నానా ప్రోటీన్ ఇవ్వలేదు, నానే ప్రోటీన్ ఇస్తాడమ్మా, నానే నీళ్లు తోడతాడమ్మా, నానే అన్నీ చేస్తాడమ్మా, నాన్న మాత్రం నువ్వు మంచిగా అనుకోబాక, నాన్న నీతో అన్నీ సపోర్ట్గా అన్నీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టాస్కులు హెల్ప్ చేస్తూ నువ్వు అన్నదానికి అన్నిటికీ తానా అంటే తందానా అనుకుంటూ నిన్ను ఓదార్చడానికి, కన్సోల్ చేయడానికి, బతిమాలడానికి, అలిగినప్పుడు వీటన్నిటికీ కావాలి, ఖచ్చితంగా కావాలి. కానీ నాన్న మాత్రం చిన్న పాయింట్లో నీకు ఏది చేయకపోయినా నాన్న నామినేషన్ దాకపోతావు, నాన్న నీకు ఏం చేశాడనేది జనాలకు అర్థం కావట్లా. 100% తనుజ గారు ఈరోజు లాస్ట్ క్లిప్లో భరణి గారిని లాస్ట్లో నేను నెక్స్ట్ వీక్ వేసేస్తాను ఎలిమినేషన్ అనే రేంజ్లో మాట్లాడేంత భరణి గారు తనుజ గారికి ఏం చేశారనో నాకు అర్థం కాల. ఒకటే రీతు చౌదరికి ఈవిడ చెప్పింది సపోర్ట్ చేయాల, ఈవిడ చెప్పిన పని ఎవరైనా చేయకపోతే ఆవిడ కాలద్ది. అండ్ వన్ మోర్ ద రీజన్ బిహైండ్ దట్ ఈజ్ నాకు అనిపించింది, దివ్య నిఖిత గారు వచ్చి నెంబర్ 1 ప్లేస్లో భరణి గారిని పెట్టారు కాబట్టి వీళ్ళందరికీ భరణి గారి మీద కొంత టార్గెట్ కూడా ఏర్పడుతుంది. దట్ ఈస్ ద గేమ్ ప్లాన్. కానీ ఆ గేమ్ ప్లాన్లో కూడా న్యాయం పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ఉందో లేదో ఫర్దర్గా మనకు అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నో దే ఆర్ టార్గెటింగ్ భరణి గారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఆయన ఏమన్నా అన్నాడా వీళ్ళని, తనుజ గారిని ఏమన్నా అన్నాడా? తనుజ గారు చెప్పినట్టు చేస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, సపోర్ట్గా అంటే సపోర్ట్గాను నిలబడుతున్నాడు. అక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందో నాకు అర్థం కావట్లా. మీకు ఏదన్నా ఉంటే ఒక్క కామెంట్ అయినా పెట్టండి. భరణి గారు ఎక్కడ దెబ్బేశారు, ఎక్కడ ఆవిడని మోసం చేశారు, భరణి గారు ఎక్కడ ఆవిడికి అన్యాయం చేశారు, నాకు అర్థం కావట్లా. నేను లాస్ట్ పాయింట్కి వచ్చినప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడతా. నాకు ఈ మధ్య మండితే నేను చెప్పకుండా ఆపలేకపోతున్నా. ఏందో నా బుద్ధి ఏందో నేనేంది తయారైనా. తర్వాత సరికి నానా ఈ హౌస్లో ప్రోటీనే ఇవ్వలేదు నాన్న అనేసి అనగానే భరణి గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోమన్నాను కదరా, ఏంట్రా తను ఈ హౌస్లో నేను అనాథను నాన్న, అలా ఉన్నా బాగుండమ్మా అనుకుంటాడు భరణి గారు. దేవుడి దేవాలి ఇది నిజమైతే బాగుంటారు ఈ హౌస్లో వరకు, ఎందుకురా ఈ నస అనుకుంటాడు. ఎవరికైనా అనిపిస్తుంది నానా అవసరం వచ్చినప్పుడు నానా, అవసరం లేనప్పుడు భరణి గారు, ఇంకా అవసరం లేనప్పుడు సార్, ఇవన్నీ నార్మల్ సార్, ఆయన మాత్రం ప్రేమ ఉండాలి సార్, మనకు మాత్రం ఏం ఉండదు సార్. అదేందో నాకు అర్థం కాదు. ఆ రిలేషన్ ఏందో, ఆ కథ ఏందో, ఆ కమామిష్ ఏందో. ఈవిడ మాత్రం ఆయనతోనే మాట్లాడాలి. ఆవిడికి మాత్రం రీతు ఉంటుంది, ఆవిడికి మాత్రం ఇమానియల్ ఉంటాడు, ఆవిడికి మాత్రం అందరితో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఈయనకు మాత్రం ఎవరితో ఉండకూడదు, ఓన్లీ నానా. ఇమానియల్ అయిపోయింది. యాజ్ ఎ బాయ్ ఫ్రెండ్గా నేను లేనరా పిచ్చిదానా, ఎందుకురా ఇలా చేస్తున్నాడు, ఫన్ జనరేట్ చేస్తున్నాడు. తర్వాత సుమన్ నేనున్నా గారా అంటాడు సుమన్ అన్న. అయిపోయింది. తర్వాత సంజన గారు శ్రీజ నాకు ఒక మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంది, ఇది ఎక్కువ చదవను, ఆల్రెడీ చేసే వీడియో క్లియర్గా ఒకే మాట చెప్తా, దీన్ని ల్యాక్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. సంజన గారు ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ ఫర్ కంటెంట్ అని క్లారిటీగా ఆవిడే కెమెరాలకు చెప్పేశారు. బోర్డు చిన్నది రెడీ చేయండి బిగ్ బాస్ అని, ఎందుకంటే ఆ బోర్డు అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ బోర్డు వేసుకుని వారం రోజులు తిరిగితే సింపతి వస్తుందనో లేకుంటే కంటెంట్ వస్తుందనో డిఫరెంట్గా పోర్ట్రే అవుతుందనో ఉద్దేశంతో జస్ట్ ఫర్ ద బోర్డ్ ఆ కంటెంట్ కోసం ఆవిడ చేశారు. ఈవెన్ లైవ్లో ఒక మాట వస్తుంది, నాకు సార్ తిడతాడేమో అంటే తిట్టని అన్నారు. అంటే తిట్టించుకోవడానికి రెడీ, బోట్ వేసుకోవడానికి రెడీ, అవతల వాళ్ళని హింసించడానికి రెడీ, అవతల వాళ్ళు అన్నం గిన్నం ఫుడ్ లేకుండా ఎగ్గులు లేకుండా బీయింగ్ ఏ ఫుడ్ మానిటర్. ఆవిడ ఫుడ్ మానిటర్, అది కూడా గొడవ వేసుకుని రచ్చ చేసి ఆ ఫుడ్ మానిటర్ మాట వినట్లేదనే బ్లేములు వేసి తీసుకున్న ఫుడ్ మానిటర్ అది. ఇదే ఈవిడే క్యాప్టెన్ ఉన్నప్పుడు ఉన్న ఫుడ్ మానిటర్ ప్రియాకి ఏం చెప్పారు, ఏదైనా దొంగతనం చేస్తే నువ్వే రెస్పాన్సిబుల్, స్టాకిస్ట్ని వద్దన్నావు కదా నువ్వే రెస్పాన్సిబుల్ అన్న ఆవిడ బీయింగ్ ఏ ఫుడ్ మానిటర్ అయ్యుండి ఫుడ్ని వేరే వాళ్ళు దొంగతనం చేస్తేనే ఈవిడ మిస్టేక్ వస్తుంది. అలాంటిది ఈవిడే దొంగతనమే చేయలేదు, తీసుకుని 7 గుడ్డులు ఈవిడొక్కటే తిన్నారు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఆకలేసి తినున్నా నేను ఏమనేవాడిని కాదు, ఆకలేసి తినున్నా కూడా ఒరే పానీ లేరా అనుకుంటాం, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అది ఏంటి, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేది ఎంటర్టైన్మెంట్, ఇబ్బంది పెట్టి ఆవిడ లాభం పొందాలని. ఎంటర్టైన్మెంట్ ఎవరికి వస్తుంది అక్కడ, జనాలు చూస్తున్నారంటే ఆవిడకి గుడ్ నేమ్ రావాలి, ఎంటర్టైన్ చేస్తున్నారని అనిపించుకోవడం కోసం జనాల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు. ఇప్పుడు ఎవరినో ఇబ్బంది పెడితే ముడ్డు మీద వాతలు పెడితే జనాలందరూ నవ్వుతారు అనుకుని ముడ్డు మీద అందరికి వాతలు పెడితే తప్ప రైటా? నేనేం చేశాను, జనాలను ఎంటర్టైన్ చేయడానికంటే ఎట్లా వాతలు ముడ్డు మీద పెట్టి, అక్కడ జరిగింది అదే.
వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళకున్న ప్రోటీన్ తీసేసి నువ్వు తినలేనంత తిన్నావు. లాస్ట్లో కూడా ఆవిడ కెమెరాకి చెప్తావు, అమ్మో పట్టలేదు బిగ్ బాస్ అని. పట్టలేనంత తిని ఇబ్బంది పడి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఏంటి ఆ బిహేవియర్? వెరీ బ్యాడ్ బిహేవియర్. ఏంటి ఆవిడ అలా చేస్తున్నారు? నాకు అర్థమే కావట్లేదు. అది కంటెంట్ అని ఎలా ఫీల్ అవుతున్నారు? బిగ్ బాస్ టీం నాకు సార్ కూడా లీనియన్స్ ఇచ్చేశారు. ఈసారి సీరియస్గా చెప్పకపోతే ఆవిడ చేసే పనులకి ఆవిడకే నెగిటివిటీ వచ్చి సడన్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. ఆవిడని స్పాయిల్ చేయొద్దు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆవిడ పాజిటివ్గానే ఉన్నారు. ఇలాంటిది రెక్టిఫై చేయించుకోకపోతే ఆవిడ సడన్గా బయటకు వచ్చేస్తారు విత్ హ్యూజ్ నెగిటివిటీతో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. దాని కాడ మళ్ళీ ఆవిడ యాక్టింగ్ చేయడం, శ్రీజాను కలుపుకోవాలని చూడడం, ఫ్లోరాను కలుపుకోవాలని చూడడం, వాళ్ళందరూ వచ్చి అడుగుతుంటే యాక్టింగ్ చేయడం, కేర్లెస్గా సమాధానం చెప్పడం, రీతు చౌదరి ఒక పక్క ఏడుపు వస్తుంది నాకు తినాలని ఆశతో ఉంటే అని అనడం, భరణి గారు జిమ్ చేసే వాళ్ళు ప్రోటీన్ లేకపోతే ఎంత చిరాకు వస్తుంది తెలుసా? నేను మొన్న ఈ మధ్య ఇంట్లో జిమ్ ఉంది మంది, ఆ జిమ్లో కొన్ని 2-3 నెలలు వర్కౌట్స్ చేస్తే నాకు ఆ ప్రోటీన్ లేకపోతే చికెన్ లేకపోతే నాకు కోపం వచ్చేస్తుంది మా వైఫ్ మీద. సారీ కవిత, నాకు ఆ ప్రోటీన్ తాకపోయేసరికి నాకు భలే చిరాకు వస్తుంది. అలాంటి జిమ్ చేసే వాళ్ళకి ఆ ప్రోటీన్ లేకుండా ఇబ్బంది పెట్టి ఏంటది? భరణి గారికి కూడా కోపం వచ్చి ఇంకేం కావాలో ఏం చూపించాలో అది చూపిస్తాను ఉండు అని అంటాడు. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి తిని 7 ఎగ్గులు తిని వచ్చేస్తారు. వచ్చేసేటప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టింగ్ చేస్తే, హరీష్ గారు మీరు చూసారా అని అంటే, ఎవరి మీద డౌట్ ఉందా అంటే మీ మీద డౌట్. హరీష్ సూపర్ అనిపించారు. హరీష్ గారు సూపర్ అనిపించారు. మా అమ్మ మీలాగా చేస్తే మా అమ్మనైనా ఎలిమినేట్ చేసేవాడిని. మీరెవరండి ఎలిమినేట్ చేయడానికంటే నాకు లేదు రైట్, అందుకని ఆగిపోతాను, లేకపోతే ఎలిమినేట్ చేసేవాడిని. నాటీనెస్కి ఇది నాటీనెస్ కాదు. లైవ్లో అయితే ఇంకా క్లియర్గా ఉంటారు. నాటీనెస్ అనేది వేరండి. నాటీనెస్ అంటే అవతల వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసేది నాటీనెస్ అవ్వదు. అది సైకో శాడిజం అనేసి వాడతాడు. ఎపిసోడ్లో కూడా ఉంది. నేను మధ్యాహ్నం తమ్ముళ్ళు పెట్టింది అదే. అంత క్లియర్గా చెప్పినా కూడా ఆవిడకి ఇంకా బుద్ధి రాలేదంటే ఇంక ఎవరికి చెప్పాలి చెప్పండి? దేవుడే దిక్కు. సేమ్ థింగ్ మీద నేను ఒకరోజు మాట్లాడింది. ఎంత ఫస్ట్ అనిపిస్తున్నారంటే అబ్బా నాకు చిరాకు వస్తుంది. ఈవెన్ నేను తమ్మునేల మీద కూడా ఆవిడని పెట్టడానికి ఇష్టపడలేదు. ఈరోజు ఎన్నిసార్లు పెడతాం, మనకైనా సిగ్గు ఉండాలని తమ్మునేల మీద పెట్టి అలసిపోయినా, ఇంక వదిలేసిన, కర్మ అనేది వదిలేసిన. ఏంటది ఆ బిహేవియర్ ఏంటి స్వామి? అవతల వాళ్ళు ఫుడ్ తీసుకొని తినేది ఏంటి? అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏంటి? అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి నీ కంటెంట్ తీసుకొని నువ్వు పాజిటివ్ అవ్వాలనుకునేది ఏ రకమైన ఆట అది? 1 రోజా 2 రోజుల 3 రోజుల మాకెవరికి లేదా దొంగతనాల కంటెంట్ ఎక్కడా లేదా? అదేం పన్ను ఎవ్రీ టైమా? ఏంటి ఇప్పుడు మొన్న ఎగ్గు దొంగతనం చేసి ఈరోజు గిఫ్ట్ దొంగతనం చేసినా కొంచెమైనా చేంజ్ ఉండదు. మళ్ళీ ఎగ్గే. ఆ రోజు ఒక ఎగ్గు కాబట్టి అంత ఎంటర్టైన్మెంట్ వచ్చిందంటే 7 ఎగ్గులకి ఎంత వచ్చింది అనుకున్నారా? ఇంత వస్తుంది కోపం. ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు. క్లియర్గా అన్ని కంటెంట్ కోసం చేశారు. ఇక్కడ శ్రీజ అయితే ఇమాన్యుల్ అయితే అడిగినా కూడా చెప్పలేదు. ఇమాన్యుల్ ఏం చేస్తారు కానీ స్టిల్ కొంచెం గట్టిగా చెప్పాలి. ఇమాన్యుల్ గట్టిగా చెప్పలేకపోతున్నా, తనకే అది నెగిటివిటీ వస్తుంది. ఇలా సంజన గారు మారకుండా ఇలా ఉండే కొద్దీ ఇమాన్యుల్ ఆవిడ పక్కన ఉండే కొద్దీ ఇమాన్యుల్ కూడా నెగిటివిటీ అంటుకునే అవకాశం ఉంది. తర్వాతసరికి శ్రీజ కూడా చూసింది, శ్రీజ కూడా చెప్పింది ఆవిడే చేశారు నన్ను కూడా భాగమని అడిగితే నేను అవనన్నారు ఆవిడ. నాకు వద్దురా ఆయనని. దివ్య బతిలాడింది, ఎవరు బతిలాడినా డెమాన్ అయితే ఇంకోసారి అలా చేస్తే మీరు ఫుడ్ మానిటర్ కూడా వద్దంటే నేనేం చేశాను అని యాక్టింగ్ చేసిన తర్వాత సాటర్డే చూపించిన తర్వాత వీళ్ళందరూ ముఖాలు చూడాలి. వీళ్ళందరికీ చిరాకు వస్తుంది ఏంటండి మీ బిహేవియర్ అని. సాటర్డే రోజు కామెడీగా వాళ్ళు బిట్లు వేసి వదిలేసినా కూడా అక్కడికక్కడ వాళ్ళ కోపం వచ్చేసి సీరియస్గా క్వశ్చన్ చేస్తారు హౌస్మేట్స్ ఏంటి బిహేవియర్ అని. వాళ్ళు కామెడీ చేసిన దాంతో మాత్రం మాకు కామెడీ అనిపించలేదు అనే అంత ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళకి. నెక్స్ట్ వచ్చరికి అయిపోయిన తర్వాత శ్రీజ మన ఫ్లోరా గారికి చెప్తారు. ఫ్లోరా గారికి ఎన్ని చెప్పినా కుక్కతో ఒక వంకర అన్నట్టుగానే ఆవిడేం మారరు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మ మిమ్మల్ని అసిస్టెంట్ లాగా చూస్తున్నారు, పిఏ లాగా చూస్తున్నారు, చూసుకో ఏంటది ఇందాక నెయిల్ పాలిష్ వేస్తున్నావు కాళ్ళకి చేతులకి, ఆవిడకి అవసరం, ఆవిడ మాకు మేము వేసుకోగలం, నువ్వు వేసేది ఏంటమ్మా చూసుకో, నువ్వు అసిస్టెంట్ లాగా పనిచేస్తున్నట్టు ఆవిడ కూడా నాకు వేస్తుంది లేండి అని చెప్పారు. అప్పుడే వచ్చి ఆవిడ స్పూన్తో అన్నం పెడుతున్నా అన్నారు. అప్పుడు ఏమంటారంటే నాకు కూడా పెడద్దు ఆవిడ అన్నారు. ఎంత కాడికి సంజన గారు అనే సెన్స్లో ఉన్నారు. ఆవిడని థర్డ్ పొజిషన్లో పెట్టేసరికి ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఫ్లోరా గారు. చెప్పిన వాళ్ళని ఎదవాలని చేస్తున్నారు. ఆవిడ చెప్పిన హరీష్ని నెక్స్ట్ డే నామినేట్ చేశారు. ఈవెన్ కూడా నామినేట్ చేయని చేస్తారు. ఉంటారు అంటున్నారు. రేపు ఉదయానికి నేను ఎలిమినేషన్ అప్డేట్కి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతాను. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెక్ చేయండి. ఇక నుంచి స్టార్ట్ అవుతుంది మంచి ఐఐటి బిట్లు ఇక నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకెంత వేస్ట్ ఇవంతా స్టఫ్ అంతా వేస్ట్ స్టఫ్ గురించి ఎక్కువసేపు చెప్పదలుచుకోవట్లా. తమ్నేల్ కూడా పెట్టదు. చూడండి బోర్డు ఏదైనా ఉంటే చిన్నదిగా ఇవ్వండి అంట. ఏంటది అంత కేర్లెస్ ఏంటి స్వామి? పనిష్మెంట్ ఏంటి? నాకు ఒకసారి చెప్పారు అక్కడ. అబ్బో బిగ్ బాస్ టాస్క్ ఏంటంటే రైనింగ్ డ్యాన్స్. అది మీకు అనిపించి ఉంటుంది కొంతమందికి, నాన్ సింక్లో ఏంట్రా డ్యాన్స్ వేసేది ఏంది, వీళ్ళేమో ఆ చెక్క పట్టుకొని తోసుకుంటూ ఉంటుంది ఏంట్రని. అక్కడ డ్యాన్స్ వేస్తూ ఇలా డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పుడు
ఈ డ్యాన్స్ చేసి అక్కడ ఆన్సర్ చెప్తారు చూడు తర్వాత, అది తెలియకుండా సైకలాజికల్గా కోపం వస్తుంది అవతలడికి. ఏంట్రా అంత ఆనందంగా ఉందని నేను ఎలిమినేట్ అయ్యేదన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది తెలియకుండా. అందుకు ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారు. వీళ్ళు డ్యాన్స్ చేస్తుండాలి, అక్కడ వీళ్ళు తోసుకుంటూ ఉండాలా, లాస్ట్కి ఒక నోట్ చేయాలి. టాస్క్ ఏంటంటే రైనింగ్ డ్యాన్స్. ఒక గంట పెట్టారు, గంట పెట్టి బజర్ మోగిన వెంటనే ఒకరు వచ్చి పరిగెత్తుకుంటూ పోయి ఆ బల్లి గంట పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేయాలి. బరుసే మే మేఘ మేఘ బరుసో మే మేఘ మేఘ రే అనేసి తిప్పుకుంటూ వేయాలి ఇట్లా మ్యాజిక్. వేసిన తర్వాత ఆ సాంగ్ అయిపోయే లోపల ఆ చెక్క ఏదైతే ఉంటుందో ఆ చెక్కని నలుగురు పట్టుకొని ఉండాలి కంటెండర్స్. ఒక దూరంలో బ్లూ కలర్తో ఒక టేప్ అతికిచ్చుంటారు ఒక స్క్వేర్ షేప్లో. ఆ చెక్కను తీసుకెళ్ళి దీంట్లో పెట్టగలిగితే నలుగురు కలిసి ఆ రౌండ్కి ఇతను డ్యాన్స్ చేసినా మొత్తం అరిగేలాగా డ్యాన్స్ చేసినా కూడా తను ఎవరిని ఎలిమినేట్ చేయడానికి లేదు. దాంట్లో పెట్టకపోతే అతను ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ఆ లిటికేషన్ ఏంటంటే ఎవరు వస్తారు, అతని మనసులో ఏముంది అనేది ఎవరికి తెలియదు. ఎవరు వస్తారో అతని మనసులో ఏముంది అనేది తెలియకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ మా కోసమే తీయడు, నన్ను మాత్రం తీయడు కాబట్టి నేను ఈ చెక్కను కలిపెట్టకూడదు, వేరే వాడిని తీస్తారు అనేసి ఒకరి మనసులో ఒకరికి ఉంటుంది. దానివల్ల అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది గేమ్. లేదు ఒకరికైనా మా వల్ల టఫ్, ఇతను వచ్చి నన్నే తీస్తాడు అనుకుంటే తను లాక్కొని పోవడానికి ట్రై చేస్తారు. ఇద్దరు గ్రూప్ కూడా ఆడొచ్చే అవకాశం ఉంది. కానీ అంత సీన్స్ జరగలేదు అక్కడ. ఇన్ని ప్లాన్లు ఉన్నాయి అది పెట్టడానికి. ఇప్పుడు ఏం జరిగింది, ముందు వెనక ఏం జరిగింది, కళ్యాణ్కి ఎలా దెబ్బేశారు, కళ్యాణ్కి ఎలా అన్యాయం జరిగింది అనేది క్లియర్గా గంతలు కడితేట్రా కళ్ళకు గంతలు ఓపెన్ చేసినట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వెరీ క్లియర్గా స్లోగా చెప్తాను. ఏం జరిగిందంటే సంచాలకులుగా తనూజ గారు వచ్చారు. తనూజ గారు సంచాలకులుగా బాగా చేయలేదు. లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎపిసోడ్లో మొత్తం ఎత్తిపోతల పథకం నిల్ డెస్పరానో లేపేశాడు. తనూజ గారు బీయింగ్ ఏ సంచాలక్ షీ షుడ్ నాట్ హెల్ప్ రీతు చౌదరి. ఎవరికి హెల్ప్ చేయకూడదు. కానీ ఇటు తీసుకో ఆవిడ రాము వీళ్ళిద్దరు ఆడుతుంటే ఆవిడ ఎలా చెప్తారు అన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. రీతుకి సంచాలకులుగా హెల్ప్ చేయొచ్చా, సంచాలకులుగా చెప్పొచ్చా, ఒక సైడ్ ఫేవరిజం అందరికీ చెప్తా ఉన్నారు. ఆవిడకి ఇష్టమైన వాళ్ళందరికీ వెరీ బ్యాడ్ సంచాలక్. లైవ్ చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. నెక్స్ట్ సరికి ఆవిడ సంచాలక్ కదా. రీతు వచ్చి భరణి గారితో మాట్లాడతారు. నా బర్త్డే 4th. రీతుల్లో ఉన్న బిగ్గెస్ట్ బ్లండర్స్ ఏంటంటే ఆవిడది ఫస్ట్ నుంచి చూసుకోండి. ఈవిడ గెలవాలి అని చూస్తున్నారు. ఎలా గెలవాలి అనేది 1% కూడా క్యాలిక్యులేషన్స్లో 1% కూడా కన్సిడరేషన్ తీసుకొని దాన్ని పట్టుకోవట్లా. అందుకనే ప్రతి ఒక్కరి దగ్గరికి వీళ్ళు ఎలా కనెక్ట్ అవుతారో, వీళ్ళు మనకు సపోర్ట్ చేయాలి అన్నప్పుడు ఏ యాంగిల్లో మాట్లాడితే అవుద్దో ఆ యాంగిల్లో తిప్పేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నారు అంత క్లారిటీగా. 4th నా బర్త్డే, సో 4th వీక్లో నేను క్యాప్టెన్ అవుదాం అనుకున్నాను, సపోర్ట్ చేయండి అని అంటే ఈవిడ వచ్చారయ్యా తనూజ గారికి ఇక్కడ కాలడానికి రీజన్ అది. తనూజ గారు వచ్చి సూపర్ భరణి గారు ఈరోజు సూపర్ విజిగిచ్చి వేజారి ట్రై కర్మ అనేసి ఇతను మాస్క్ తీసి ఇసిరేసాడు. ఎందుకంటే ఇదంతా ఈరోజు బయట బయలు చేసేసాడు. సూపర్ అనిపించింది నాకు. అడగగానే భరణి గారు రాము నైట్ నుంచి అడుగుతున్నాడమ్మా, అమ్మ వద్దమ్మా సంజన భరణితో అన్న చూడండి, సంజన గారు భరణి గారు అన్న పాపం పెట్టన్న అన్నట్టుగా అడిగేసరికి మొక్కం మీదే ఏదో చెప్పాడు. ఆ ఎగ్గులు ఇష్యూ మాండుతుంది ఆయనకి. అప్పుడు మొహం మీద చెప్పాడు చూసారా, ఇప్పుడు అనిపించింది మాస్క్ తీసి ఫ్రీగా ఆడబోతున్నారు భరణి గారని. ఏమన్నా తెలుసా, నేను ఇమానియుల్కైతే ఏం చేయనమ్మా. ఏ రోజు భరణి గారి నోట్లో నుంచి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఈ సీజన్ మొత్తం మీద నేను ఇమానియుల్కి చేయనమ్మా. ఎందుకంటే నీ కంప్లీట్ ఇన్ఫ్లుయెన్స్ నీది ఉంటుంది, నాకు ఇష్టం లేదు, ఓపెన్గా చెప్పేస్తున్నాడు. ఫస్ట్ టైం చెప్పాడు ఆయన. అందుకు సూపర్ అనిపించాడు ఈరోజు. నెక్స్ట్ సరికి ఇక్కడ ఇమానియుల్ ఏం తప్పలేదు పాపం. ఇమానియుల్ తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్తున్నాను, కొంచెం స్ట్రాంగ్గా చెప్తే బాగుంటుంది. ఇమానియుల్ ఏం లేదు. స్టిల్ ఇమానియుల్ బాధపడ్డాడు. ఏమంటాడు సంజన ఏంటన్నా నేనేం చేశానంటే ఇలా ఎందుకు అనుకుంటావు, నువ్వు వదిలేమ్మా ఇవన్నీ వదిలే, మళ్ళీ మాట్లాడదాం అన్నట్టు వదిలేస్తారు. సంజన గారితో ఇమానియుల్ మాట్లాడుతూ అసలు ఇమానియుల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడైతే నీ ప్రతి దొంగతనం నేను ఉంటా కదమ్మా అంటే, లేదు గొడవ పెట్టాలని చూస్తున్నాడు, వదిలే, అది ఏం చూడట్లా. ఆవిడ మండిస్తున్నారు అందరికీ. ఆవిడ మండిస్తున్నప్పుడు వాళ్ళకి మండినప్పుడు మాట్లాడతారు, తప్పదు. నెక్స్ట్ వచ్చరికి తనుజ రీతు చౌదరితో మాట్లాడుతూ భరణి ఉండగా నాన్న నువ్వు ఉన్నావని చెప్పాను, నా హెల్ప్ చేయి. భరణి దగ్గరికి తీసుకెళ్ళి భరణి గారి దగ్గరికి నాన్న నువ్వు ఉన్నావని చెప్పాను, నా హెల్ప్ చేయి నాన్న అన్నట్టుగా అడుగుతున్నారు. ఏంటి ఆయన్ని, సారీ మామ నాకు నిజంగా ఫ్రస్ట్రేషన్ వచ్చి గట్టి కొట్టుకుందాం అనుకున్నా. ఒక సెకండ్ కళ్ళు తెరిచా తిట్టుకుంటారు అనేసి. ఎంత కోపం వస్తుందంటే ఆ ఒక్క మాటకి. ఈవిడ ఎలా క్రియేట్ చేస్తున్నారంటే తనుజ గారి దగ్గర ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే, మనకి ఎవరి మీద నా ప్రేమ ఉందనుకోండి, నాకు నా వైఫ్ మీద ప్రేమ ఉంటే నా వైఫ్కి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా క్రియేట్ అవుతాయని ముందు అర్థమైతే దాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళాను. మా వైఫ్ దగ్గర ₹1,00,000 డబ్బులు లేవన్నప్పుడు నేను వెళ్ళి ఒకరిని తీసుకెళ్ళి ₹1,00,000 ఉంటే ఇవ్వచ్చు కదా అని చేశాను అనుకో, అమ్మాయిని ఒక ఇబ్బందిలో పెట్టినట్టు ఉంటుంది. అలాగే
నీకు ఎఫెక్షన్ ఉన్న వ్యక్తిని, నీకు ఇష్టమైన వ్యక్తిని ఇబ్బందులు పెట్టకూడదు అనే ఫీలింగ్ మనకు ఉండాలి. ప్రతి చోట ఇబ్బంది పెట్టద్ది, ప్రతి చోట అతన్ని కార్నర్ చేస్తాయి. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లు వస్తాయి. తన గేమ్ తనకుండదా అంటే రాము రాథోడ్ని గెలిపించుకోవాలనో ఇంకొకటనో సెల్ఫ్ గేమ్ ఏముండకూడదా? భరణి అనేవాడు భరణి అనే ఆయనకి నువ్వు నానా అని పిలిస్తే దాసోహం అవ్వాలా? నానా అని పిలిస్తే దాసోహం అయిపోవాలా? నువ్వు ఏది చెబితే అది వినాలా? ఎలా కోరుకుంటున్నారు ఈవిడ తనుజ గారు? నీకు రీతు చౌదరి గారికి నచ్చితే నువ్వు సపోర్ట్ చేయొచ్చు. నువ్వు నానా అని పిలిచిన పాపానికి నువ్వు చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్ళాలంటే తను ఎందుకు వచ్చాడు స్వామి? ఇంట్లోనే కూర్చొని ఎవరో ఒకరి చేత నానా అనిపించుకోరా? ఇంట్లోనే వాళ్ళ పిల్లకాయలతో అనిపించుకోరా? ఆయన ఏదో ఒకటి చేసుకోడా? నానా సినిమాలో సాంగ్లోనే అంటాడు కదా, నాన్న నీ మనసు ఎంత గొప్పదో నాన్న. అదే నేను అనుకుంటా కూర్చుంటా. దాంట్లో కూడా నాన్న ఉంది. మీ నాన్నకంటే ఆ నాన్నే బెటరు. అసలు స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఇదేమి నాన్న స్వామి? నీకు రీతు చౌదరి నచ్చితే నీకెందుకు సపోర్ట్ చేయాలనుకుంటావు? ఆయన ఇష్టం అనేది ఆయన నీకోసం వచ్చాడా? ఆయన గేమ్ లేదా పాపం అనుకోవా? నువ్వు చూపించిన ఎఫెక్షన్ ఎలాంటి ఎఫెక్షన్ ఉండాలి? ఆయన్ని ఇబ్బంది పెట్టిన ఎఫెక్షన్ ఉండాలి. నీ ఎఫెక్షను సెల్ఫిష్నెస్తో ఉండకూడదు. నేను తన మీద ప్రేమ చూపిస్తున్నా ఎందుకంటే తన నుంచి నాకు ఏదో కావాలి. దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ లవ్. అది సెల్ఫిష్నెస్. తనకు ప్రేమ చూపిస్తే నాకేదో రిటర్న్ ఇస్తాడనేది అది ఎఫెక్షనే కాదు. ప్రతిసారి ఇదే చేస్తున్నారు తనుజ గారు. మొన్న కూడా అంతే. నాన్న నువ్వు సపోర్ట్ తీసుకోవట్లంటే అరే ఆయన సొంత గేమ్ ఉండదా? ఆయనకు ఉంటుంది కదా ప్రయారిటీలు. ఈసారి సంజన గారికి చేస్తే ఇంకోసారి నాకు చేస్తారేమో, ఇమానులు చేస్తే నాకు ఒకసారి చేస్తారని ప్రతిసారి తనుజాక తెస్తే తనుజ ఒక్కటే కావాలి ఆయనకి. ఏంటిది? ఈవిడికేమో అందరు ఫ్రెండ్స్ కావాలి, ఆయనకి ఎవ్వడం ఉండకూడదు. అసలు ఇది అతను ఎంత ఇబ్బంది పెట్టే ఆటది. తీసుకెళ్ళి నా ఫ్రెండ్కి సపోర్ట్ చేయమని అడగడం. ఆయనకు ఒక పక్క రాము రాథోడ్ క్లోజ్ అని చూడట్లేదు ఫస్ట్ నుంచి. అసలు ఎంత గలీజ్ ఆట అంటది. రాము రాథోడు రీతు చౌదరికి ఆయనకి పడదు. నాకెందుకు నాకు దరిద్రం ఏంటంటే నేను లైవ్ మొత్తం చూసి రావడం వల్ల నాకు క్లారిటీ ఉంటుంది. ఏం జరిగింది తెలుసా? ఇవన్నీ చెప్పారు, లెంత్ అయినా పర్లేదు. ఫ్యూ డేస్ బ్యాక్ ఆల్మోస్ట్ ఒక 6-7 రోజుల ముందు 5-6 రోజుల ముందే తనుజ గారు ముందే రీతు చౌదరి వెళ్ళి భరణి గారితో మాట్లాడేసి వస్తారు. ఆ రోజు కలుస్తారు వీళ్ళు. మనకి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కదా, లెట్స్ కట్ ఇట్ ఆఫ్ దిస్, లెట్స్ హగ్ ఇట్ బాగుంది అనేసి ఇద్దరు హగ్ చేసుకొని అయిపించుకుంటారు. ఈ రోజు నుంచి బాగుందాం అని. మన ఇద్దరికి మనసులో ఏం లేదు కదా, ఎందుకు దూరంగా ఉంటున్నామని. ఈ మధ్య క్లోజ్ అయ్యారు వాళ్ళు లైట్గా. అప్పటిదాకా మనస్పర్ధలు ఉండే. అది చూసింది రీతు చూసింది, తనుజ చూసింది. తనుజతో వెళ్ళి రీతు కూడా చెప్పద్ది మేము ఇప్పుడే మాట్లాడేస్తాం భరణి గారితో, మిస్అండర్స్టాండింగ్స్ క్లోజ్ చేసుకున్నామని. క్లోజ్ కదని తెలుసుగా. ఆ పక్క ఎవరున్నారు? రాము రాథోడ్ తనుజకి ఎంత క్లోజ్ అనుకుంటున్నాడు? మొన్న అలిగినప్పుడు వీడొక్కడే పెట్టాడు అన్నం, నాకు బాగా నచ్చావురా అనేసి పొగిడింది చపాతీలు పెట్టినందుకు. అక్క అంటున్నందుకు, సొంత తమ్ముడు లెక్కని. మరి నీకు క్లోజ్గా ఉన్న వ్యక్తి ఒకరు, నీకు ఆయనకి క్లోజ్గా ఉన్న వ్యక్తి ఒకరు. ఎవరికి సపోర్ట్ చేయాలి ఆయన? మొన్నే కొంచెం రిలేషన్ స్టార్ట్ చేసిన భరణి గారికి రీతు గారి రిలేషన్ ఒకటి. ఎవరికి చేయాలి సపోర్ట్? ఆ మాత్రం ఆలోచించకుండా తీసుకెళ్ళి సపోర్ట్ చేయమని. సపోర్ట్ చేయకపోతే హట్ అయ్యేది. ఆయనకి ఎంత కాలింది, ఎంత బుర్రక తీసుకున్నాడు ఆ మనిషి, పెద్ద మనిషి అనేది లాస్ట్లో ఒక డైలాగ్లో చెప్తా చూడండి. ఒక డైలాగ్ ఆయన అన్న మాట చాలా లోతైన మాట. ఫ్రస్ట్రేషన్ వస్తుంది నాకు. కొంతమంది ఆట చూస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. బాగా ఆడేవాళ్ళు ఇలా ఆడితే ఇంకా కాలద్ది. తర్వాత భరణి గారు, నా ఒపీనియన్ రీతుకి డిమాండ్ చేస్తాడమ్మా. రీతు ఏమన్నారంటే, వాడిని నేను ఇంకా అడగలేదు, వాడికి కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఇక నుంచి రీతు చౌదరి డెమాన్ పవన్ డ్రామాలు క్లియర్గా బట్టబయలు చేసేస్తాను. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు. ఈ లైన్ నోట్ చేసుకోండి. ఇంకా డెమాన్ని అడగలేదు. ఆవిడ బిహేవియర్ ఎలాంటిదంటే, ఆవిడ గేమ్ ప్లే ఎలాంటి చూడండి. రీతు చౌదరిది ఎఫర్ట్స్ పెడతారు, సూపర్ అండి. ఇలాంటి గేమ్ ప్లే నాకు నచ్చట్లా. ఆవిడ గేమ్ ప్లే ఎలాంటిదంటే, ఉన్న ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరినీ ఎలాగోలా కట్ చేసుకుంటూ నరుక్కుంటూ రావాలి, అందరూ నాకు సపోర్ట్ చేయాలన్నట్టుగా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చూడండి భరణి గారి దగ్గర ఏమన్నారు? డెమాన్ని ఇంకా అడగలేదు. డెమాన్ని అడగాల? మీ ఇద్దరు ఎంత జిగిరి దోస్తులు అనేది ఎవరికి తెలీదు. లవ్ సింబల్తో ఆమ్లెట్ వేస్తాడు ఈరోజు. అది టెలికాస్ట్లో రానిలే, ఎందుకులే అనుకున్నాడు. లవ్ సింబల్తో ఆమ్లెట్ వేస్తే నా కోసం ఎవరు చేయలేదు. ఇలా హౌ క్యూట్ ఇట్ ఈస్, వా వాట్స్ నైట్ లైక్ ఫ్రూట్స్ అనేది. ఆమ్లెట్ని కూడా మింగకుండా ఇట్టే వేసుకుంటాను, లోపల కూడా లవ్ అలాగే ఉండాలనే సెన్స్లు క్రియేట్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో. తెలీదా? భరణి గారితో అన్న మాట చూడండి. డెమాన్ ఇంకా అడగలేదు. ఎవరికి సపోర్ట్ చేస్తాడో తెలియదా? ప్రపంచానికి తెలియదు, ఆవిడికి తెలియదా? నామకే వస్తే ఇలాంటి డైలాగులని అందరినీ ఒప్పించుకొని క్యాప్టెన్ అయిపోదాం అంతే, ఏదో ఒక రకంగా. అంటే దాన్ని ఎలాంటి క్యాప్టెన్ అవ్వడం అంటే, దాన్ని ఏ పదం వాడాలో తెలియట్లేదు, మీరే చెప్పాలా. మ్యానిపులేట్ చేసుకుంటూ
డ్రామాలు వేసుకుంటూ జాగ్రత్తగా అందరినీ ఎరుపప్పలు చేసుకుంటూ ఎవరు సపోర్టర్లు నన్నే అడిగింది అనేసి అందరూ అనుకోవాలి, లాస్ట్కి అందరూ సపోర్ట్ చేయాలి, హ్యాపీగా గెలిచేయాలి. ఇది ఒక రకమైన ఓవర్ స్ట్రాటజికల్గా వెళ్ళారు. డెమాన్ అడగలేదని చెప్పారు కదా, గుర్తుపెట్టుకోండి. డెమాన్ అడగలేదని చెప్పేదంత వరకు ఓకే. డెమాన్కి కళ్యాణ్ కూడా ఉన్నాడని చెప్పారు చూసారా, ఇది నోట్ దిస్ పాయింట్. కళ్యాణ్కి ఎక్కడ కాలింది, ఎందుకు కాలింది, కాలడంలో రైట్ అని అనడానికి ఇవన్నీ రీజన్స్ ఒక్కొక్కటి చూడండి. డెమాన్కి కళ్యాణ్ కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. వరుసగా చెప్పిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. అన్నాడు కదా, అయిపోయింది. కళ్యాణ్ శ్రీజతో మాట్లాడుతూ క్లియర్గా ఏం చెప్పాడు తెలుసా, రాముని తోసేస్తే, రాముని బయటికి పంపించేస్తే నెక్స్ట్ మేము ముగ్గురు ఉంటాం, ఓకేనా, సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. అప్పుడు ఏంటంటే నాకు ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తానని చెప్పాడు. కాబట్టి నాకు ఎగనెస్ట్కి ఎవరైనా తీస్తారని అనుకున్నప్పుడు నేను ఇమాన్యుయల్ కలిసి దాన్ని ఆ సెంటర్లో పెట్టేస్తాం, అప్పుడు ఎలిమినేట్ అవ్వకుండా ఉంటాం. అలా మీ ఇద్దరం కలిసి ఆడుకుంటే జాగ్రత్తగా రావడానికి ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి నువ్వు శ్రీజాను ఫస్ట్ తీయొద్దు, రాముని తీయమన్నాడు. రీతుని తీయమని అసలు చెప్పను కూడా చెప్పలే కళ్యాణ్, అస్సలు చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, రీతు ఏం చెప్పిందో ఆ చెవిలో చెప్పిందో క్లారిటీగా చెప్తాను. అస్సలు తీయొద్దు అని చెప్పింది గుర్తుపెట్టుకోడు. తీయొద్దు, నువ్వు రీతుని తీయొద్దు ఫస్ట్ అని చెప్పాడు. చెప్తే ఓకే అనేది. రీతు డెమాన్ దగ్గరికి బాత్రూమ్కి వెళ్ళింది. డెమాన్ ప్లీజ్ అని అనాల్సిన అవసరం లేదు, ఇవన్నీ నాటకాలు. మనోడు ఎట్లా ఉంటాడు, ఎంత క్లోజ్, ప్లీజ్ అనాల్సిన అవసరం ఉందే. అప్పుడు డెమాన్ 100% అన్నీ గెలవడానికే ట్రై చేస్తా. ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి, చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి. అన్నీ గెలవడానికే. అన్నీ అంటే ఏంటి, ప్రతి రౌండ్లో నేనే వెళ్ళి బెల్లు పట్టుకుంటా, ప్రతి రౌండ్లో నేనే వెళ్ళి బెల్లు పట్టుకుని ఒక్కొక్కరిని అవుట్ చేసుకుంటూ వెళ్తాను, గుర్తుపెట్టుకో. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో కనెక్ట్ చేసి నేను చెప్పిన దానికి అందరూ యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ప్రతి రౌండ్లో నేనే వెళ్ళి పట్టుకుంటా అని బాత్రూంలో మాట ఇచ్చాడు. అప్పుడే శ్రీజ వచ్చింది. శ్రీజ వస్తే రీతు అడిగింది, ఏంట్రా చూడు ఎవడొస్తే వాళ్ళని అడిగేస్తుంది. అడిగగానే శ్రీజ చెప్పిన మాటలు కూడా గుర్తుపెట్టుకోండి. శ్రీజ ఏం చెప్పింది, రీతు ఫస్ట్ ఇమ్ము, తర్వాత రాము తీస్తా, ఫస్ట్ ఇమాన్యుల్ని తీస్తాను, తర్వాత రాముని తీస్తాను. అంటే ఏంటి తెలుసా, కళ్యాణ్ ఏదైతే చెప్పాడు అదే. లాస్ట్ వరకు రీతుని తీయాల్సిన అవసరం, లాస్ట్ వరకు అని చెప్పాల, రీతుని ఫస్ట్ తీయొద్దన్నాడు. ఇక్కడ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం ఈవిడేం చెప్పారు, రీతు నేను ఫస్ట్ ఇమాన్యుల్ని తర్వాత రాముని తీస్తాను, తర్వాతే నిన్ను అని చెప్పారు. క్లియర్గా బాత్రూంలో అదే చెప్పింది. అది కూడా డెమాన్ పవన్ ముందు చెప్పింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ అన్న అమ్మ అని పిలవడమే తప్ప అంటున్నా, ఏంటన్నా ఇలా అన్నారు అనగానే నేను క్యాప్టెన్ అయితే ఆగిపోద్దన్నా అదంతా, నువ్వేంటన్నా అలా అనుకున్నావు అంటే అవన్నీ కాదులే ఇమాన్యుల్ అనేసి ఆయన అసలు ఒప్పుకోవట్లా, ఆవిడంటే పడట్లా. బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చరికి రీతు కళ్యాణ్తో వెళ్ళి చూడండి అందరినీ గెలుక్కొని, ఏం ఆట అది, అందరినీ. రీతు కళ్యాణ్తో నేను కళ్యాణ్తో మనం ఇద్దరం లాస్ట్ దాకా ఉండడానికి ఓకేనా నీకు, అన్ని క్వశ్చన్ చూడండి. ఓకేనా, ఓకే అంటే ఓకే, లేదు అంటే తీసేయడానికి. ఓకేనా అనగానే కళ్యాణ్ భరణి సార్ వస్తే ఆ టైంలో రాము లేకుండా ఉంటే నన్నేగా తీస్తాడు, భరణి సార్ పేరు మాత్రం ఎత్తాడు, అక్కడ డెమాన్ పేరు ఎత్తలేదు. నామకే వాస్తుగా ఎవరు వచ్చినా నన్ను తీస్తారు శ్రీజ తప్ప, నామకే వాస్తా అన్నాడు. శ్రీజకి ఫుల్ క్లారిటీ ఉంది, కానీ డెమాన్ కూడా తీయడనే క్లారిటీ కూడా తనకుంది. కానీ జస్ట్ నేమ్ తీసుకురాల, భరణి గారు ఏంటంటే ఫుల్ 100% తీసేస్తారని. కానీ ఇక్కడ నేమ్ తీసుకురాలేదు. కానీ శ్రీజ అండ్ డెమాన్ అండ్ ఇంకొకరి పేరు కూడా తీసుకొని వస్తాడు, సంజన గారి పేరు కూడా. శ్రీజ అండ్ డెమాన్ అండ్ సంజన తప్ప మిగతా ఎవరైనా వస్తే నాకు తీస్తారని క్లారిటీగా లాస్ట్లో చెప్తాడు. గుర్తుపెట్టుకోండి ఇది. అతను ఏం చెప్పలా, ఏముంది ఎవరైనా తీస్తారు మన చేతుల్లో ఏం లేదు అన్నట్టు చెప్పాడు. కానీ అక్కడ శ్రీజతో ఏం చెప్పాడు, రీతుని తీయొద్దని చెప్పాడు. తర్వాత కళ్యాణ్ రీతు ఏమన్నదంటే అంత సీన్, ఇక్కడ చూడండి రీతు అంత సీన్ లేదురా బాబు అలా అనుకుంటావు కానీ నేను ఎవరు తీరు అన్నట్టుగా అనేది, అందరూ తీస్తారని తీర్లే అనేది, కానీ ఈవిడే తీపిచ్చింది. తర్వాత రీతు తర్వాత అయిపోయింది కళ్యాణ్, నేను లాక్కోవాలో ఎవరు వచ్చినా అనుకుంటున్నా, ఇప్పుడు ఎవరు వచ్చినా నేను లాక్కొని పోయి ఆడ పెట్టాల్సిందే అనేసి అనుకుంటున్నాను, ఇంకేం చేయలేమన్నారు. రీతు స్టార్ట్కి జస్ట్ ముందు ఇది అస్సలు ఎవరికి వినపడకూడదు ప్రపంచానికన్నా సెన్స్లోనే చెప్పారు ఆవిడ. చెవులోకి వెళ్ళి డెమాన్ చెవిలో చాలా చిన్నగా పక్కా కళ్యాణ్ది తీసేయాలి లేకుంటే గెలవను అన్నది. ఇది గుర్తుపెట్టుకోండి, పక్కా కళ్యాణ్ది తీసేయాలి లేకుంటే గెలవను అన్నదానికి రీజన్ ఏంటంటే, కళ్యాణ్ది తీసేయకపోతే క్లియర్గా వినడం మామ బాగా అర్థమవుద్ది, మీరు అప్రిషియేట్ కూడా చేయాలి. కళ్యాణ్ది తీసేయకపోతే ఏమవుద్దంటే, ఒకవేళ ఫర్దర్ రౌండ్స్లో కళ్యాణ్ని తీసేద్దామని నువ్వు జాలిగుండుతో ఉన్నా, లాస్ట్లో నాకు రాము రాథోడ్ లాంటి వీక్ పర్సనాలిటీ ఉంటే, లాస్ట్లో నాకు భరణి కావచ్చు ఇంకొకరు కావచ్చు రాము రాథోడ్కి హెల్ప్ చేసే వాళ్ళు వచ్చినప్పుడు ఆ చెక్కని లాక్కొని వెళ్ళి నేను పెట్టుకోగలను. కానీ లాస్ట్ రౌండ్లో కళ్యాణ్ వస్తే
కళ్యాణ్ వచ్చే టైంకి శ్రీజానో ఇంకొకరో వచ్చారనుకో తనకు సపోర్ట్గా చేసేవాళ్ళు. ఈవెన్ సంజన గారు కూడా తనకే సపోర్ట్ చేస్తారు లాస్ట్ మూమెంట్లో. చేరు సంజన గారు చేరు. ఇంకెవరైనా వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తే శ్రీజ కావచ్చు ఎవరైనా, ఆ టైంలో నాకు ఆ చెక్కను లాక్కోపోవడానికి వీక్ పర్సనాలిటీ కాదు కదా, కళ్యాణ్ దగ్గర నేను చెక్క లాక్కోలేను. కాబట్టి ఫస్ట్లో అవుట్ చేస్తే రాము రాథోడ్ని లాస్ట్లో అవుట్ చేసుకోవడానికి నాకు పాసిబిలిటీ కూడా నేను చెక్క లాక్కోగలననే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఏమైనా అవని మాటిచ్చింది వదిలేసేయి, చెప్పింది వదిలేసేయి, ఫస్ట్ కళ్యాణ్ అవుట్ చేయి అని చెప్పగానే డెమాన్ చేసిన ఎర్రిపప్ప పని ఏంటంటే రెండు చెప్పాడు. ఒకటి చెప్పాడు, నాకు 2 ప్రయారిటీలోనే, ఫస్ట్ ప్రయారిటీ రీతు, సెకండ్ ప్రయారిటీ కళ్యాణ్. ఎవడైనా సెకండ్ ప్రయారిటీని ఫస్ట్లోనే తీసేస్తాడా? సెకండ్ ప్రయారిటీ అంటే ఏంటి? ఎవడు క్లోజ్ అక్కడ? సెకండ్ ప్రయారిటీ రాము రాథోడ్ క్లోజా? రాము రాథోడ్ కంటే కళ్యాణ్ బాగాలేదా? ఇమానియల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యింది అనే ఫీలింగ్ లేదా? ఇమానియల్ కంటే కళ్యాణ్ క్లోజ్ కదా? సెకండ్ ప్రయారిటీ అని ఎందుకు చెప్పావు? సెకండ్ ప్రయారిటీ అని శ్రీజాతో సహా చెప్పిన వాడి ఫస్ట్ ఎలా తీస్తావు? తీసిన తర్వాత కూడా ఇంకా క్లారిటీగా ఇప్పుడు ఇందాక చెప్పిన మాట కనెక్ట్ చేసి చెప్తాను. ఇందాక ఏం చెప్పాడు బాత్రూంలో? అన్నిసార్లు నేనే వెళ్ళి పట్టుకుంటా. బిగ్ బాస్ రూలు ఫస్ట్ రౌండ్ తర్వాత చెప్పాడు, ఒకసారి పట్టుకున్న వాళ్ళు ఇంకోసారి పట్టుకోవడానికి లేదని. ఫస్ట్ అందరూ అనుకున్నది ప్రతిసారి ఒకడే కూడా పట్టుకోవచ్చని. కాబట్టి ఇతనికి కాన్ఫిడెన్స్ ఉండే, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరి కల్లా ఫాస్ట్గా పరిగెత్తడానికి కూడా 100 మీటర్లు లేదు, గట్టిగా 2 మీటర్లు, జస్ట్ ఫాస్ట్గా ఉండేవాడు. ఎవడైనా కూడా ఈజీగా పట్టేసుకుంటాడు. అతనికి క్లారిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి ప్రతి రౌండ్ నేను పట్టుకుంటాను, ప్రతి రౌండ్ నువ్వు పట్టుకుంటావన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 2 రౌండ్లు ఆపిన తర్వాతైనా కళ్యాణ్ని వదిలేయచ్చు కదా. ఫస్ట్ రౌండ్లోనే అవుట్ చేసేయాలా? నీకు ప్రతి రౌండ్ నువ్వు వెళ్తామని తెలిసినా అవుట్ చేసావు అంటే నామకే వాసు ప్రయారిటీ అని చెప్పాడు. నామకే వాసు ప్రయారిటీ అని చెప్పడం షాక్. నేను ఇదేంట్రా ప్రతి రౌండ్లో తనే వెళ్తానన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇన్ని రౌండ్ల తర్వాత అవుట్ చేసినా ఓకే, కానీ ఫస్ట్ రౌండ్లోనే అవుట్ చేసేది ఏంటి? దాన్ని మళ్ళీ కేర్లెస్గా డ్యాన్స్ చేసిన తర్వాత కళ్యాణ్ సో సారీ అంతే, ఏమి హట్ అయినట్టు ఫీల్ అయినట్టు ఏం లేపేసాం. క్లియర్ క్లారిటీ. ఆవిడొచ్చి చెప్పడమే రాంగు. ముందు ఓ మాట చెప్పకుండా ముందు వేరే ప్లాన్తో వేసుకొని శ్రీజాను ఒక క్లారిటీ తీసుకొని, శ్రీజాను లేపదన్న క్లారిటీ తీసుకొని లైన్లోకి వచ్చి తీసేస్తారు. ఇతను ప్రతిసారి అతనే వెళ్తాను అనే నమ్మకంతోనే తీసేశాడని నేను ఎలా అంటానంటే, అలా కాకుండా తీసేస్తే అతనుకు పోలేను అనే నమ్మకం ఉండుంటే ఇతను వెళ్ళి కళ్యాణ్ తీసేస్తే తర్వాత రౌండ్స్లో భరణి గారు వచ్చో లేకుంటే ఇంకొకరు వచ్చో రీతు చౌదరి తీసేయలేరు, శ్రీజ వచ్చి తీసేయలేదు, వీళ్ళెవరు రాలేదు, ప్రతి రౌండ్ నేనే వెళ్తానని నమ్మకంతోనే తీసేశాడు అంటున్నాను. నేను అది చెప్పేది. ఫస్ట్ రౌండ్లో తీయాలనుకున్నాడు గట్టిగా. అది ఎందుకు అనుకున్నాను తెలుసా? ఇప్పుడు నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ తీయడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే, కళ్యాణ్ అక్కడ ఉంటే ఒకవేళ వేరే వాడిని తీస్తే తర్వాత రౌండ్స్ నుంచి తనకు డౌట్ వస్తుంది కళ్యాణ్కి, వీడు నెక్స్ట్ నన్ను తీస్తాడు. ఎందుకంటే నేను ఇంకా క్లోజ్ అవుతున్నాం కాబట్టి నన్ను తీసేస్తేనే రీతు గెలుస్తుంది కాబట్టి నన్ను తీస్తాడు అన్నప్పుడు కళ్యాణ్ ఏం చేస్తాడు? బలం ఉంది కాబట్టి, ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఉంది కాబట్టి అక్కడ ఎవరున్నా అది దట్టు ఇమానియల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇమానియల్ నెక్స్ట్ రౌండ్లో తీసారనుకోండి, ఎమాన్ వచ్చి తర్వాత కళ్యాణ్ అండ్ మన రీతు ఉందనుకోండి, ప్రతిసారి తీసుకొచ్చి చెక్క ఆడ పెడతాడు. ఎన్నిసార్లు పట్టుకున్నా ఏదో ఒకసారి ఎవడో ఒకటి పట్టుకున్నప్పుడు కళ్యాణ్ గెలుస్తాడనే ఆ ఒక్క డౌట్తో ఎలాగైనా రీతుని గెలిపించాలనుకున్నప్పుడు, ఇమానియల్ ఎలాగైనా రీతుని గెలిపించాలనుకున్నప్పుడు డెమాన్ క్లియర్గా చెప్పాలి, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఓన్లీ రీతు అని. సెకండ్ ప్రయారిటీ, మూడో ప్రయారిటీ ఎందుకు? ఎన్ని నామకే వస్తు మాటలు, వెరీ బ్యాడ్. చెప్పకుండా ఉండుంటే ఓకే, చెప్పిన తర్వాత చెయ్యాలి. దట్టు ఫ్రెండ్ అనుకున్న వాడిని ఫస్ట్ నుండి లేపేస్తే ఎవరికైనా బాధేస్తుంది. అతనికి ఉంటుందిగా అక్కడ ఉన్నది. అతను క్లియర్గా అంటున్నాడు, నేను రీతు ఉంటే నువ్వు లేపినా నాకు ప్రాబ్లం లేదు, రాము రాథోడ్ ఉన్నాడు, ఇమానియల్ ఉన్నప్పుడు నన్నే లేపితే ఏంటి బాధ అనిపించదా అని. దట్టు ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, అతను పట్టుకున్న తర్వాత ఎంత కాన్ఫిడెన్స్ తెలుసా? ఎంత మంది చెప్పినా లాక్కుండా అతనికి నమ్మకం పెట్టుకొని నాది డెమాన్ తీయడు అనే నమ్మకంతో కదలకుండా దాని చెక్కని కదిలిలా. ఎందుకంటే ఇమానియల్ సపోర్ట్ అతనికి ఉంది, ఇద్దరు కలిసి లాక్కోవాలంటే లాక్కోవచ్చు, కానీ ఇది ఎలాగో తీయడనే నమ్మకంతో ఉండిపోయారు. అందరూ అనుకున్నది అక్కడ రాము రాథోడ్ తీస్తారని, కానీ డెమాన్ తీసుకెళ్ళి కళ్యాణ్ తీశాడు. మనోడికి గుండె ఆగిపోయినంత పనింది. హౌస్లో లైవ్ చూస్తే అర్థమవుతుంది, ఫ్యూ సెకండ్స్ పిన్ డ్రాప్ సైలెంట్, అందరూ ఎవ్వడు నోరు తెరవలు, అందరూ షాక్లో ఉన్నారు. కళ్యాణ్ నోరు మెదపకుండా కొన్ని షాకింగ్ సిచ్యువేషన్స్లో మాటలు రావు. అతని సిచ్యువేషన్ అదే, అరే నే అమ్మ అంత నమ్ముకొని నేను స్ట్రెంత్ ఉండి నేను ఇటు పెట్టుకోగలను, ఇంత సిల్లిగా ఏంట్రా ఇలా చేసేసాడు, ఒక్క మాట కూడా లేకుండా నేనేమో అమ్మాయిని లేపకూడదు అనుకుంటే మనోడు నన్ను లేపేశాడు ఏంట్రా, రెండు రౌండ్లో ఉంచుకోవాలి కదా అన్న ఫీలింగ్తో ఒకసారి ఆపేశాడు, వెళ్ళి కూర్చున్నాడు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే శ్రీజ కళ్యాణ్తో మాట్లాడుతూ నమ్మకం పెట్టుకుని బొక్క పెట్టుకున్నావు అంటావా చ అనేసి అన్నది. తనుజ వచ్చి రీతు ఎవ్వరు వచ్చినా నిన్నే తీస్తారు,
గుర్తుపెట్టుకు, ఎవరు వచ్చినా నిన్నే తెస్తారు. బిగ్ బాస్ చెప్పాడు ఇంకొక రౌండ్కి రాకూడదు, ఇంక అయిపోయిందయ్యా అనేసి డెమాన్ని అక్కడ ఎత్తిపోయింది. బాత్రూంలో డెమాన్ కళ్యాణ్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. మాట్లాడుతూ శ్రీజాతో అన్న నువ్వు పట్టుకుంటే రీతుని తీసుకో అని, అప్పుడు మాట మారుస్తుంది. ఇతనంట నువ్వు పట్టుకుంటే రీతుని తీసేసుకో అన్నాడంట. ఎందుకన్నాడు తెలుసా? ఓవర్ కాన్ఫిడెన్స్తో. వాళ్ళు ఎవరు పట్టుకోలేరు కాబట్టి నేనే ప్రతి రౌండ్ పట్టుకుంటాను కాబట్టి ఇలా కళ్యాణ్ తీయాలి అనుకున్నప్పుడు ఏమని చెప్పాడు? శ్రీజ నువ్వు పట్టుకుంటే నువ్వు రీతుని తీసుకున్నా ఓకే నో ప్రాబ్లం తీసేసుకో అన్నాడంట. ఎందుకన్నాడు? అతనికి ఆల్రెడీ కాన్ఫిడెన్స్ రీతుతో చెప్పాడు ప్రతి రౌండ్ నేనే తీస్తానని. తట్టు రీతు కంటే ఇతను తీసుకోవడం ఈజీ కదా, 99% ఇతనే తీయగలుగుతాడు. కాబట్టి ఊరికే చెప్పేశాడు నువ్వు రీతుని తీసుకుని నాకేం ప్రాబ్లం అని. ఎందుకంటే ఎలాగో నువ్వు పట్టుకోలేవు నీ ముఖానికి అనే సెన్స్తో అంత కాన్ఫిడెన్స్ ఉండింది. ఎలాగో కళ్యాణ్ తీయాలనుకున్నాడు, అంత క్లియర్గా కనపడుతుంది అన్నీ. ఆ తర్వాత వచ్చరికి డెమాన్ వచ్చి కూర్చుంటే కళ్యాణ్ లేచిపోయాడు. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుల్ గట్టిగా ట్రై చేస్తున్నాడు, లాగి బాక్సులు పెట్టడానికి పాపం ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే శ్రీజ వచ్చేసరికి శ్రీజ మీద డౌట్ వచ్చింది, ఇతను తీసేస్తేమో డౌట్ వచ్చింది. శ్రీజ చెప్పినట్టే తీసేసేటప్పుడు లైవ్లో చెప్పిన రీజన్స్ ఏదవుతుందో దానికే తమ్ముళ్ళలో సూపర్ అని పెట్టాను. ఏం చెప్పదంటే ఇప్పటిదాకా నాకు ఇమాన్యుల్కి సపోర్ట్ చేయాలని ఉండే, కళ్యాణ్ తీసినందుకు రీతు తీయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు రీతు తీయాలని ఎందుకు లేదంటే రీతు కష్టపడి ఆడుతూనే ఉంది, ఇంతవరకు క్యాప్టెన్ అవ్వలేదు. ఇమాన్యుల్ మన క్యాప్టెన్ అయ్యాడు, నేనే సపోర్ట్ కూడా చేశాను. కానీ మళ్ళీ అంటే కుదరదు కదా, వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. కోపంతో ఏదో చేసేది కాదు ఇది, క్యాప్టెన్సీ తీసేశారని తీసేయలేని అనేసి ఇంత నీట్గా చెప్తే శ్రీజ రీతు మీద అరవడానికే లేదు ఇంకా. తర్వాత కూడా ఎందుకంటే సపోర్ట్ చేసింది, క్లియర్గా సపోర్ట్ చేసింది పాపం, సూపర్ అనిపించింది. రీజన్స్ కూడా బాగా చెప్పింది. తర్వాత సరికి ఇమాన్యుల్ సంజనాతో నేనేం ఆడాను, ఇక్కడ ఇమాన్యుల్ నచ్చాడు స్వామి, ఒక 4 మెట్లు ఎక్కాడన్న ఫీలింగ్ వచ్చింది ఇమాన్యుల్. తను కళ్యాణ్కి ఈక్వల్గా ఒక రకంగా చెప్పాలని కళ్యాణ్ కంటే ఒక మెట్టు ఎక్కువగానే ఆడాడు ఈ వీక్ మొత్తం కూడా. ఆడిన తర్వాత మొన్న కూడా వచ్చినట్టు క్యాప్టెన్ సెకండ్స్లో పోయిన తర్వాత లాస్ట్ సెకండ్ దాకా ఈసారి కూడా పోయిన తర్వాత 3 క్యాప్టెన్సీలు మనోడికి నోటి దాకా వచ్చిపోయింది. అయినా కూడా తీసేసిన డ్రామా క్రియేట్ చేయాలని కానీ ఏడవాలని కానీ ఇంకొకటి ఏది చేయకుండా అమ్మాయి చెప్పిన రీజన్ కరెక్టే కదా మనం ఏం చేస్తాం అనేసి వదిలేసి జాగ్రత్తగా లైట్ తీసుకొని స్ట్రాంగ్గా నిలబడ్డాడు చూసావా. తర్వాత కూడా శ్రీజాతో మాట్లాడాడు చూసారా, దట్ ఈజ్ ఇమాన్యుల్ అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్ నచ్చాడు, నాకు బాగా నచ్చాడు, సూపర్. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ డెమాన్తో మాట్లాడుతూ అసలు కళ్యాణ్ రీతుని తీయమని చెప్పలేదు. కళ్యాణ్ రీతుని తీయమని చెప్పలేదు నాకు, నిజమే కదా, అది మనం కూడా విన్నాం. ఫస్ట్ రాముని తీసే అన్నాడు, అందుకని రీతుకి 1st 2nd చెప్పా. రీతుకి ఏం చెప్పానంటే 1st 2nd అని చెప్పా, రెండోసారి తీస్తాను అన్నట్టుగా చెప్పా కదా. తర్వాత రీతుని 2nd తీయాల్సి వస్తుంది అని ఇమ్ముకి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ఇమ్ముకి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను, ఆవిడిని 2nd తీసేసిన తర్వాత అనే పాయింట్లో ఫస్ట్ రాముని తీసేస్తా, తర్వాత రీతుని తీసేస్తా అనేది పాయింట్. తర్వాత వాళ్ళిద్దరికి సపోర్ట్ చేసుకుంటే వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అనేది అనుకున్నది చేస్తా అన్నాడంట. సో మర్చిపోయినా, ఫస్ట్ రాముని తీసేస్తా, తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ ఇమాన్యుల్ కలిసేసి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఇద్దరికి సపోర్ట్ వస్తుంది అనేసి అన్నాడంట కళ్యాణ్. ఇందాక ఆల్రెడీ చెప్పిందే సేమ్ రిపీట్ చేస్తున్న బాత్రూంలో. సో నేను రీతుని 3rd అన్న, 3వ తీద్దాం అనుకున్న రీతుని 3వ కదా, డెసిషన్ బట్టి మార్చుకుంటా అంతేకాని ఫస్ట్ తీసే ఉద్దేశం లేదు. డెసిషన్ బట్టి ఆ టైంలో ఒకవేళ కళ్యాణ్ రీతునే ఉన్నారనుకో, ఆ టైంలో డెసిషన్ బట్టి సడన్గా తీయాల్సి వస్తే వచ్చే ఈక్వేషన్స్ మారితే తప్ప ఫస్ట్ అయితే తీయనని క్లియర్గా చెప్పానని, ఫస్ట్ అయితే తీస్తానని ఎక్కడా చెప్పలేదు శ్రీజ, ఎక్కడా చెప్పలేదు. వీళ్ళు ఏంటంటే డెమాను రీతు ఎప్పుడు కళ్యాణ్ ఉన్న డేంజరే, ఎందుకంటే అవతలోడు ఎవరైనా కానీ వచ్చి కళ్యాణ్ తీస్తాడు అనుకున్నప్పుడు కళ్యాణ్ ఈజీగా జరపగలుగుతాడు, జరిపినప్పుడు కళ్యాణ్ అవుట్ చేయలేము, తర్వాత ఫస్ట్ రౌండ్లోనే అవుట్ చేయాలని క్లారిటీగా ప్లాన్ వేసుకున్నారు. ఆ తర్వాత సరికి నెక్స్ట్ భరణి గారు పట్టుకున్నారు, రీతు సూపర్, అంతే 2 గుడ్ ఫైట్. ఇంక ఎన్ని మాటలు చెప్పినా తక్కువే, అరాచకంగా ఫైట్ చేసింది. దాదాపు 3 సార్లు సాంగ్ వేశారు. భరణి గారు కూడా అలసిపోయారు ఆ సాంగ్ వేయలేక, ఎందుకంటే వాళ్ళంతా ఫైట్ చేస్తున్నసరికి 3 సార్లు సాంగ్ వేశారు, 15 నిమిషాలు వేశారు. వేసిన తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ దాకా రామురాతోడు కూడా నెక్స్ట్ లెవెల్ ఫైట్. ఇతనికంటే ఆవిడే వెయిట్ ఉంటారు, ఆవిడే ఫిజికల్ ఫిట్, స్టిల్ రామురాతోడు ఆవిడతో ఫైట్ చేసి పోనీయకుండా బాక్స్లో పెట్టనీయకుండా ట్రై చేసింది. రీతు చౌదరి కూడా ఎలాగైనా భరణి గారు ఆయనకే సపోర్ట్ చేస్తారు ఎలాగైనా గెలవాలండి ఇది చూపించింది చూసారా, ఆ పోరాట పట్టిమ నెక్స్ట్ లెవెల్ రీతు చౌదరి గారు ఇక్కడ మాత్రం. తర్వాత సరికి అయిపోయిన తర్వాత ఫ్లోరా గారు ఫుల్ హ్యాపీ అండి. ఇదే ఆ కచ్చాపరం ఆవిడ దగ్గర సూపర్ రాము అంట పోయింది ఆ కోపంలో. భరణి గారు ఇక్కడ ఈ మాట చాలా బరువైంది, చాలా స్ట్రాంగ్, గుండె లోతుల నుంచి కాలినప్పుడు వచ్చిన మాట ఇది. భరణి గారు లాస్ట్లో రీతు
ఇక్కడ నేను ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి అంటే తనుజకి. ఈ సోది నేను పట్టుకోలేకపోతున్నా అనే సెన్స్లో చెప్పాడు. ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, నీకే చెప్పాలి, నీకు మంచి అవుతుంది, నా వల్ల ఎప్పటికైనా మంచి జరుగుద్ది అంతే, ఇంకెంతకైనా చేంజ్ చెప్పాలను. రాము ఫుల్ హ్యాపీ. రాము లైవ్లో అయితే కాళ్ళు కూడా పట్టుకుంటాడు. తర్వాత అది చూపించలేదు, తర్వాత ఎపిసోడ్లోని మీకు అన్సీన్లోని దేంట్లో వేస్తారు. డెమాన్ వచ్చి రీతును హక్ చేసుకుంటూ పోనీలే అని కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే ఏమైనా లేదు, ఎందుకురా ఏడుస్తావు, ఇక్కడ ఎవరుంటారా, మనం ఏం చేయలేరని జోకులు వేసుకుంటూ ఉంటాడు. తర్వాత రీతు వచ్చి సారీ చెప్పద్ది. సారీ కళ్యాణ్. మీకు గమనిస్తే వీళ్ళ వైపు నుంచి న్యాయం ఉంటే రీతు చౌదరి దగ్గర నుంచి ఆవిడ ఏ రాంగు ఏ కన్నింగ్ వ్యవహారం చేయలేదు అని ఉంటే ఇంతసేపు వెళ్ళి అసలు మిస్టేకే లేదు, నేను తప్పు చేయలేదు అన్న ఫీలింగ్ ఇవ్వకుంటే ఇంతసేపు బతిలాడతారా చెప్పండి? కళ్యాణ్ ఇంతసేపు బతిలాడతారా? ఇంతసేపు వీళ్ళు మిస్టేక్ ఇంటెన్షనల్గా చేశారు, వాంటెడ్గా గెలవాలి కాబట్టి ఏదో ఒకటి చేసి గెలద్దామని ఫిక్స్ అయ్యారు కాబట్టి తనకు మోసం చేశారు. కాబట్టి మోసం అంటే ఏంటి తెలుసా? తను నమ్మాడు ఫ్రెండ్ని, తనని తీయించాలి అనేసి ఆ మనసులో లేదు. ఎలాగూ తీయడు కదా, మనోడు కదా అనుకుంటాడు, లాస్ట్ దాకా ఉంచుతాడులే, లాస్ట్లో నా బలం ఆపుకొని చక్కని జరుపుకోగలను నేను అనే ఫీలింగ్తో ఉండిండు. నమ్మినప్పుడు చేయకపోతే మోసమే కదా మరి ఇది. వీళ్ళేం ఫ్రెండ్స్ కాదా, టెనెంట్స్ కాదా? డెమాన్ ఎవరు? టెనెంట్కి సపోర్ట్ చేసుకుంటారు అనుకుంటారా కాదా? డెమాన్ పరిచయమా రీతు? డెమాన్కి కళ్యాణ్కి ఎక్కువ పరిచయమా, డెమాన్కి రీతుకి ఎక్కువ పరిచయమా? బయట నుంచి పరిచయం వీళ్ళిద్దరికి, డెమాన్కి కళ్యాణ్కి. డెమాన్ రీతుకి ఇక్కడ వరకే పరిచయం. నెక్స్ట్ సరికి కళ్యాణ్, నువ్వు చెప్పావా తీసేమని? అవును చేతి అనేది సూపర్ పవర్ఫుల్గా అన్నాడు. తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్లో కళ్యాణ్ ఏడుస్తూ ఉన్నాడు. శ్రీజ వచ్చి ఆడవకరా, నిన్ను ఎప్పటికైనా క్యాప్టెన్ చేసుకుంటారా, నువ్వేం బాధపడొద్దురా అంటుంటే తనుజ గారు వచ్చారు. కళ్యాణ్ ఇప్పుడు కూడా తీసుకొని వెళ్ళు ఉంటే ఇగ్నోర్ ఇప్పుడు కూడా చెక్క తీసుకొని వెళ్ళాల్సింది, నువ్వే ఇగ్నోర్ చేసావు. ఇక్కడ తనుజ గారు నాకు రీతు మీద కోపం తగ్గించడానికి కవర్ చేయడానికి చెప్పినట్టుగా వచ్చినట్టుగానే నాకు అనిపిస్తుంది. వస్తే కళ్యాణ్ నేను నమ్మాను అక్కడ, అంతే నమ్మాను. తనుజ టాస్క్ అని వస్తే ఎవడు ఏదైనా చేయాలి, కేర్ చేయను అది ఇది అన్నావు కదా, ఇప్పుడేంటి కళ్యాణ్? ఈ హౌస్లో నేను నమ్మేది నిన్ను, శ్రీజ, డెమాన్, రీతునే. తనుజ నానేం చెప్పొద్దు, ఎక్కడ నాకు అనిపించలేదు. అవతలోడు సావని, అవతలోడు ఏ పరిస్థితిలో ఉన్ననే, ఈవిడ క్లారిటీ ఈవిడికి కావాలా, ఈవిడ నాకు స్టాండ్ తీసుకోలేదన్న సెన్స్లో ఇక్కడ ఎత్తాల్సిన పాయింట్ అనేది ఒకవేళ మాట వరుసలో అన్నాడు అనుకోండి, సరేలే అనుకోవాలి. బాధలో ఉండే ఎక్కడికో లాజిక్ ఎత్తికి నా పేరు తీసుకురావద్దు, నాకు ఎప్పుడు నేను నిలబడలేదన్నట్టు నాకు అనిపించలేంటది. మీ నాన్న రోజు పొద్దునస్తమానం నీ వెనక తిరిగి నీకు సపోర్ట్గా నిలబడితేనే నువ్వు సపోర్ట్గా నిలబడలేదు, ఆయన నామినేట్ చేయాలనే మనస్తత్వంలో ఉన్నావు. ఇతను ఎలా కనపడతాడు నీకు? అది ఏం మైండ్ సెట్ ఏంటో నాకే అర్థం కాల. తర్వాత సరికి తనుజ అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్, అక్కడ నేను రీతు అన్నప్పుడు సిచ్యువేషన్ వేరు, అక్కడ నేను రీతు ఉన్నప్పుడు సిచ్యువేషన్ వేరు. అదే పాయింట్, నేను రీతు ఉన్నప్పుడు తీసేని. తర్వాత సరికి తనుజ తనకి అడ్డు వచ్చిన వాళ్ళనే కదా తీస్తుంది, వాడు దానికి ఏడుస్తావు ఎందుకు అంటే కళ్యాణ్ పోనీలే తెలుస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి, ఎవరేంటని తెలుస్తున్నాయి. తనుజ అవన్నీ తలలోకి తీసుకుంటా. ఏమనుకుంటున్నావు? తీసుకోకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా తీసుకుంటారయ్యా. తన లెటర్ వస్తే తనకు కాదనుకుని అతనికి ఆడియో మెసేజ్ కోసం ఇచ్చాడు. హౌస్లో అందరికీ వచ్చింది, కళ్యాణ్కి ఒక్కడికి రాలా. మరి సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలా చేయకుండా ఉంటారు? చెప్పి చేస్తుంటే ఓకే, చెప్పకుండా నైస్గా సెకండ్ ప్రయారిటీ అని బిల్డప్లు ఇచ్చి సెకండ్ ప్రయారిటీ అన్నోడు ఫస్ట్లో ఎడదీస్తాడు ఊడినా. నెక్స్ట్ సరికి కళ్యాణ్ ఫస్ట్ వీక్ మేము క్యాప్టెన్సీలో వాడికి మేము సపోర్ట్ చేసి మేము టైర్స్ టాస్క్లో సపోర్ట్ చేసాం, ఇదంతా సుత్తండి. ఇక్కడ ఇంత ఇల్లాజికల్గా కళ్యాణ్ మాట్లాడితే నాకు చిరాకు వచ్చింది. ఏం సపోర్ట్ చేస్తాడు అక్కడ ఫస్ట్ వీక్లో క్యాప్టెన్సీ సపోర్ట్ కూడా సపోర్ట్ చేసినట్టు, టైర్ టాస్క్లో సపోర్ట్ కూడా సపోర్ట్ చేసినట్టు, ఇది ఇల్లాజికల్ పాయింట్ ఎత్తి దాంట్లో పెద్ద లాజికల్ అయితే తీసాడు, అది ఎపిసోడ్లో లేపేస్తుంటే బాగుండు. ఇది నెగిటివ్ పాయింట్, ఇది అసలు వర్స్ట్, ఇది అసలు లాజికే కాదు. డెమాన్ కళ్యాణ్తో నేను శ్రీజ కాన్వర్జేషన్ నువ్వు విన్నావా చెప్పు? నేను ఆలోచించే తీశాను, రీతుని ఫస్ట్ రౌండ్లో తీస్తా అనింది, రీతుని ఫస్ట్ రౌండ్లో తీస్తాననింది అంటే కళ్యాణ్ తను రీతుని తీస్తే కళ్యాణ్ని తీస్తావను, రీతుని తీస్తానని ఆవిడ అనింది ఏంటంటే కళ్యాణ్ రీతు ఉంటే రీతుని తీస్తానని. అది క్లారిటీగా కళ్యాణ్ కూడా చెప్తాడు, అరే రీతుని తీస్తే నువ్వు నన్ను తీస్తావా? ఎందుకంటే రీతుకి ఆవిడకి ఫ్రెండ్షిప్ లేదు, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది కదా. అతను నా పాయింట్ అది. రీతుని ఆవిడ తీసుకుంటుంది, నాకు నీకు ఫ్రెండ్షిప్ ఉందిగా, రీతుని తీస్తావా? నువ్వు ఫస్ట్ వీక్ నుంచి సపోర్ట్ చేసిన కళ్యాణ్ లెక్కలేదా నీకు? మరి మన ఫ్రెండ్షిప్ లెక్కలేదా? తర్వాత డెమాన్ శ్రీజ ఫస్ట్ రౌండ్లో రీతుని తీస్తా అన్నది, నేను అడిగా నువ్వు పట్టుకుంటే తనని తీస్తే నేను కళ్యాణ్కి చేస్తా నెక్స్ట్ అన్న. ఇది ఎంత ఇల్లాజికల్గా చెప్తున్నంటే ఫస్ట్ రౌండ్లో అంట శ్రీజ పట్టుకుని రీతును తీసేస్తే డెమాన్ వచ్చి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాడట. ఇది ఉత్తారం మాట. ఎందుకంటే ఎలాగో ఆ పిల్ల తీసుకోలేదు, నేనే తీసుకుంటాను కాబట్టి నామకే వస్తే ఇవన్నీ నెక్స్ట్ మనకి ఆర్గ్యుమెంట్స్కి పనిచేస్తే ముందే వేసి పెట్టాడు.
ఆవిడ ఎలా తీసుకుంటుంది? నువ్వు ఫస్ట్ తీసుకుని రీతుని తీసేస్తే నేను ఇంక ఓన్లీ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానంట. మీకు తెలియదా వీళ్ళిద్దరు క్లోజ్ రిలేషన్షిప్ ఎంత ఉందో? డెమాను రీతును ఓడిపోడించడానికి ప్లాన్ వేస్తాడు, రీతుని గెలిపించడానికి ఆ ప్లాన్ వేసి తెలివిగా ఊరికే నువ్వు వెళ్ళి తీసుకుంటే రీతుని అవుట్ చేసుకుంటావు. ఎలాగో తీసుకోలేదని, ఎందుకంటే అతను రీతుకు చెప్పాడు కదా ప్రతిసారి నేనే తీసుకుంటానని. వీళ్ళకి ఎవరికి లేదు ప్రతిసారి తీసుకోవాలని, ఇతనికి ఉండింది. అంతా ప్లాన్గా చేశాడు. తర్వాత సరికి నేను శ్రీజ కళ్యాణ్ ఉంటే రీతుకు చేస్తావా అని అడిగితే ఫస్ట్ అన్నాడు. తర్వాత సిచ్యువేషన్ బట్టి అన్నది. ఫస్ట్ అంట కళ్యాణ్ రీతు ఉంటే కళ్యాణ్ రీతుకి శ్రీజ అని అడిగినట్టు కళ్యాణ్ రీతుకి చేస్తావా? కళ్యాణ్ శ్రీజ కళ్యాణ్ అంటే రీతుకు చేస్తావా? అది వదిలేసండి. డెమాన్ నువ్వు లేకుంటే రీతుకు సపోర్ట్ చేస్తుంది అని. ఇప్పుడు డెమాన్ ఏమంటారంటే నువ్వు లేకపోతే రీతుకు సపోర్ట్ చేస్తానంటే సపోర్ట్ చేస్తాననింది అన్నది. తర్వాత కళ్యాణ్ రీతు బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా, ఫస్ట్ థీమని ఎలా చెప్పావు రీతు? నాకు నన్ను బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, ఫస్ట్ థీమని ఎలా చెప్పావు నాకు అర్థం కాదు. రీతు అవును శ్రీజ వచ్చి చెప్పిందిరా నాకు. ఏం చెప్పింది శ్రీజ వచ్చి? శ్రీజ నీకు చెప్పానా రీతుని తీమని? నీకు చెప్పాను శ్రీజ? చెప్పలేదుగా. రీతు సిచ్యువేషన్ బట్టి తీస్తా అనింది శ్రీజ. సిచ్యువేషన్ బట్టి అంటే లాస్ట్లో నువ్వు నేను ఉంటే అని అర్థం. సిచ్యువేషన్ బట్టి అంటే ఎట్లా? సిచ్యువేషన్ బట్టి అని క్లియర్గా ఎంత అబద్ధం చెప్పిందంటే, బాత్రూంలో మనం చూడలే ఎపిసోడ్లో, నేను నిన్ను ఫస్ట్ తీనరా, ఫస్ట్ నేను తీసేది ఇమాన్యుల్ని రాముని అని క్లియర్గా చెప్పింది కదా మనకి ఎపిసోడ్లో కూడా వేశారుగా. సిచ్యువేషన్ బట్టి అంటే అది కాదురా, నువ్వు నేను ఉంటే అనేసి కళ్యాణ్ అన్నాడు. తర్వాత ఒకరి కష్టాన్ని ఎప్పుడు దొబ్బేయాలని కాదు, ఎవడైనా దొబ్బేయడం కాదు అనేసి కోపంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు రీతు వెనకాలే వస్తూ ఉంటే ఏడుస్తూ కళ్యాణ్ వెనక వస్తూ ఉంటే కళ్యాణ్ నాకు డెమాన్ బెస్ట్ ఫ్రెండు, శ్రీజ డెమాన్ బెస్ట్ ఫ్రెండు, శ్రీజ ఇద్దరు నాకు డెమాను శ్రీజ వాళ్ళిద్దరూ చేస్తారు అనుకున్నా, నమ్మా. లేకుంటే నేను బాక్స్ 10 మంది ఉన్నా తీసుకొచ్చేవాడిని. వాళ్ళిద్దరు టైంలోనే నేను ఫ్రీగా ఉన్నా. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ప్రతిసారి బాక్స్ తెచ్చుకుందాం అనుకున్నా. మిగతా వాళ్ళ మీద ఎవరి మీద నమ్మకలేదు. నిజంగానే డెమాన్ వచ్చినప్పుడు కదలా. నెక్స్ట్ సరే కళ్యాణ్ సంజన డెమాన్ శ్రీజ వీళ్ళు ముగ్గురు కాకుండా ఎవరు వచ్చినా బాక్స్ కదిలించోండి. సంజన ఎందుకంటే అక్కడ ఇమాన్యుల్ ఉండు కాబట్టి సంజన కూడా సపోర్ట్ చేస్తుంది తెలుసని. తర్వాత సరికి డెమాన్ రీతు అర్థం చేసుకుంటాడు ఏంటి నువ్వు చీదరించుకుంటావు అంటే వెనకపోవడం నాకు నచ్చట్లేదు అనేసి ఏం చెప్పాడు. తర్వాత సరికి నెక్స్ట్ రీతు కళ్యాణ్తో నేను ఓడిపోయాను రా, నేనేం గెలవలేదురా. ఏంటంటే కళ్యాణ్ నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు. మీరు నన్ను ఫస్ట్లో తీసిపోయినందుకు. ఎవరికైనా బాధే ఉంటుంది. నెక్స్ట్ సరికి కళ్యాణ్ నేను బాధపడేది దానికి అంటే రీతు దివ్యతో అంటుందా నాకు ఫస్ట్ తీన అన్నది ఈ అమ్మాయి, కానీ తర్వాత నాకు సిచ్యువేషన్ బట్టి అన్నది. సో భయం వేసింది. సిచ్యువేషన్ బట్టి అనేది భయం వేసిందంట. సిచ్యువేషన్ బట్టి అంటే ఏంటంటే కళ్యాణ్ ఈవిడ ఉంటే ఎవరిని తీస్తారు? కళ్యాణ్ నీవు తీరు కదా, ఈవిడనే తీస్తారు కదా. భయం వేసినా కూడా ఈవిడ క్లారిటీగా ఉంది. ప్రతి రౌండ్లో డెమాన్ తీసుకుంటానని చెప్పాడు కూడా, తీసుకోగలడు కూడా. స్టిల్ ఏం లేదండి, ఎలాగైనా గెలిచేయాలి, ఇన్ని ప్లాన్లు అయినా వేయాలని చేసినట్టే అనిపిస్తుంది నాకు. తర్వాత సరికి శ్రీజ ఏమంటుందంటే నాకు ఇంపార్టెంట్ కళ్యాణ్ మాత్రమే, ఇంకా కానీ డెమాన్ నువ్వేం చెప్పావు? ఫస్ట్ ప్రయారిటీ రీతు అన్నావు, సెకండ్ ప్రయారిటీ కళ్యాణ్ అన్నావు. ఇక్కడ మొబ్బులు ఇడిపోయినాయి. ఫస్ట్ ప్రయారిటీ కళ్యాణ్ అన్నావు, సెకండ్ ప్రయారిటీ రీతు అన్నావు. ఫస్ట్ ప్రయారిటీ రీతు అన్నావు, సెకండ్ ప్రయారిటీ కళ్యాణ్ అన్నావు. నాకు అట్లా కాదు కదా, ఫస్ట్ ప్రయారిటీ కళ్యాణే. నీకు ఇద్దరు ప్రయారిటీ అన్నప్పుడు ఫస్ట్లో యాడ్ చేస్తావు వాడిని. తర్వాత కళ్యాణ్ నాకు సెకండ్ ప్రయారిటీ కూడా ఇవ్వకరా. సెకండ్ ప్రయారిటీ అన్నప్పుడు ఏం చేయాలరా నువ్వు? నన్ను తీయాలా సెకండ్ ప్రయారిటీ అంటే? తర్వాత డెమాన్ ఇండైరెక్ట్గా కళ్యాణ్ లేకుంటే రీతుకి చేస్తావా అని అడిగా కదా. ఇండైరెక్ట్గా నేనేం చెప్పాను? కళ్యాణ్ రాకపోతే రీతుకు నువ్వు చేస్తావా అని అడిగానా లేదా అంటే శ్రీజ అంటది దానికి నువ్వు కళ్యాణ్ని తీస్తావు అని నాకు ఎలా అర్థమవుద్ది? దానికి నువ్వు కళ్యాణ్ తీస్తావని అర్థమవుతుంది. కళ్యాణ్ తీస్తానని అతను ఏం చెప్పాలి? ఇండైరెక్ట్గా అడిగాడు. కళ్యాణ్ తీస్తావని నాకు ఎలా అనుకుని ఉంటే కళ్యాణ్ని బ్లూ లైన్లోకి లాగమని నేను చెప్తా కదా. చెప్పకుండా ఉన్నా అంటే నువ్వు ఎలాగో తీవని ఈవిడ కూడా అనుకున్నది గట్టిగా, ఎందుకంటే మాట అనుకున్నాం కదా అని. తర్వాత సరికి రీతు డెమాన్ని మాటలొద్దులేని తీసుకెళ్ళి థ్యాంక్ యూ అనేసరికి ఈవిడికి కూడా మారింది. థ్యాంక్ యూ అనబాకు, ఎందుకు మధ్యలో వచ్చి తీసుకెళ్తా, థ్యాంక్ యూ అనే మాట ఎందుకు వచ్చింది అసలు, ఎందుకు సర్కాస్టిక్గా చెప్పి వెళ్ళిపోతావు అని ఫైర్ అయింది రీతు గట్టిగా. నిన్న మొన్న లేదు ఫ్రెండ్షిప్, కానీ ఇప్పుడే మోసం దాకా వచ్చేసింది. కొత్తగా వచ్చిన ఫ్రెండ్షిప్ ఈరోజు అందరి ముందు నన్ను మోసం చేసావు అనేసి అంటున్నారు. ఇదేంటో అందరి ముందు మోసం చేసావు అనేసి అంటున్నాడు. ఫైర్ అయింది ఆవిడ. చేయలేదా మోసం చేయలేదా అనేసి బాధపడతా మాట్లాడారు. తర్వాత డెమాన్ మోసం ఏముందిరా అక్కడ? మోసం ఏముందా? పక్కా ప్లానెడ్గా మోసం చేశారు, పక్కా ప్లానెడ్గా. నేను చెప్పింది అంతా అదే విధంగా జరిగింది. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ నేను నా ఫ్రెండ్ అని చెప్పి శ్రీజ తీస్తా అన్నా వద్దని చెప్పారా? నేను శ్రీజ తీస్తానన్నా వద్దని చెప్పా, మరి అదేమంటారు? ఇది క్లారిటీగా జరిగింది. ఇతను వాంటెడ్గా చేసిన దాన్ని కవరప్ చేసుకుని ట్రై చేస్తాడు. రీతుని ఎలాగైనా గెలిపించాలని ట్రై చేశాడు. దాంట్లో ఫస్ట్ ఇతను అడ్డం కాబట్టి ఇతనే బలవంతుడు అనేసి ఇతను తీసేద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇది జరిగింది.
ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా నేను రీతుని చేద్దాం అనుకున్నారా, ఇంక నాకేం లేదు, నా ఇష్టం అని చెప్తే అయిపోద్ది. అలా కాదు, రీతు కూడా వచ్చి వీళ్ళు ఎవరిని సాయం అడగకుండా వచ్చి వీళ్ళందరి దగ్గర మాట తీసుకోకుండా వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆడితే ఎవడేం పడుచుకోడు. వీళ్ళ దగ్గర మాట తీసుకొని వీళ్ళ దగ్గర నన్ను తీసేయొద్దని అడుక్కొని వచ్చి వీళ్ళే తీసేస్తే ఎట్టది. ఏమొచ్చి అడిగింది శ్రీజాని, నువ్వు నన్ను తీయొద్దంటే తీయనని చెప్పిండు, అయిపోయింది. వచ్చిన తర్వాత కళ్యాణ్తో కూడా మాట్లాడింది, అయిపోయింది. కరెక్ట్గా డైరెక్ట్గా ముందే తీస్తే ఎంతలా కోపం వస్తే డీలింగ్స్ అన్నీ చేసుకొని. ఆ తర్వాత వచ్చేసరికి రాంబో లవ్ అని వాళ్ళు వెబ్ సిరీస్ వాళ్ళు వచ్చారు. వెబ్ సిరీస్లో వచ్చి లవ్ స్టోరీలు చెప్పమంటే ఇమాన్యుల్ లవ్ స్టోరీ క్యూట్గా బాగా అనిపించింది. పాపం ఎమోషనల్ లవ్ స్టోరీ. డాక్టర్ అమ్మాయిని లవ్ చేశారంటే ఆ అమ్మాయి కూడా నచ్చి ప్రేమించి జెన్యూన్ లవ్ అంటే ఆ అమ్మాయి కోసం కప్పు కొట్టి తీరాలనేసి శపథం చేసుకుని వచ్చానన్నట్టు చెప్తాను. ఎమోషనల్గా బాగా అనిపించింది. ఓవరాల్గా ఈ పర్టికులర్ దాంట్లో శ్రీజాకు కూడా కొంత క్లారిటీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. నాకు కొంత క్లారిటీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా క్లారిటీగా అమ్మాయి ఉండుంటే బాగుండు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ డెమాన్ రీతు క్లియర్గా తనని ఫ్రెండ్లాగా ఫీల్ అయ్యో తనని తీయకుండా ఉన్న వాళ్ళ ఉద్దేశమే లేదు. వీళ్ళు చెప్పేదానికి అక్కడికి సంబంధం లేదు. వీళ్ళ వర్షంలో వీళ్ళకి ఉండొచ్చు, సరే ఎవరిని గెలిపించుకోవాలి ఉండొచ్చు, దానికి క్లారిటీ ఉంటే బాగుంటుంది. కానీ ఇతనికి ఏదో ప్రయారిటీ ఇచ్చినట్టు ఈ సీన్ క్రియేట్ చేశారు చూసి అదంతా ప్రయారిటీ ఏమి ఇవ్వాలి. ప్లాన్గా తను తీసేయాలనుకున్నావు, తీసేశారు. కళ్యాణ్కి కాలింది ఎందుకంటే వీక్ అంతా కష్టపడ్డాం, ఫ్రెండ్స్ ఫస్ట్లోనే తీసేశారా, ఇంత దారుణం ఏంటి అని. నేను ఎందుకు కోపం, ఎలాగో తీయడరా అనేసి కామ్గా నిలబడ్డోని తీసేస్తే ఎంత షాక్ అయ్యాడు, నన్ను తీసేశారని. అతను వేరే భ్రమలోకి వెళ్ళిపోయాడు. లాస్ట్లో ఇంకా రీతు మన తనుజ అండ్ ఇమాన్యుల్ కలిసి భరణి గారి గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ వీక్ నామినేట్ చేసేస్తా అని అంటున్నాను. ఎందుకు నామినేట్ చేస్తుంది స్వామి? ఇమాన్యుల్ ఏమో ఫస్ట్ వీక్లో ఎప్పుడో చేసి నువ్వు నన్ను నామినేట్ చేయొద్దు, నేను నిన్ను నామినేట్ చేయను అన్నారంట. అది నాకు తెలిసి ఫన్నీగానే ఉండాల్సింది. కానీ భరణి గారు భయపడేవాడైతే 6-7 మంది నామినేట్ చేసినా హ్యాపీగానే ఉండదు. అంత చీప్గా అయితే నేనైతే అనుకోవట్లా, మనకు తెలియదు, అతను చెప్పాడు కాబట్టి. కానీ భరణి గారితో ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు. ఈరోజు సపోర్ట్ చేయకపోతే కొంచెం చిన్న మాటలకు వీళ్ళు అగెనెస్ట్ అయిపోయారు చూస్తారా, అది భరణి గారికే ప్లస్ అవుతున్న ఫీలింగ్ నాకు వచ్చింది. మీకు ఎంతమంది కనిపించిందో లేదో నాకు తెలియదు. ఓవరాల్గా నాకు అనిపించిన విధానం, నాకు తెలిసిన విధానం చెప్పాను. ఇక్కడ ఏంటి, వీళ్ళు ప్లాన్ చేసుకొని ఆడొచ్చు, అయిపోవచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ ఫ్రెండ్కి ప్రయారిటీ ఇచ్చినట్టు మళ్ళీ గ్రూప్గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడిగి నీ తీను అనేసి ప్లానింగ్ చేసుకొని నైస్గా బ్రెయిన్ గేమ్ ఆడి చేసింది చూసారా. మళ్ళీ చెవులోకి వెళ్ళి ఫస్ట్ వాడిని తీసేసి ఫస్ట్ లేకుంటే గెలవలేమనేది. ఇవన్నీ స్ట్రాటజీలు వీటి మధ్యలో ఉన్నాయి. మీకు నేను అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా, ఎందుకంటే కష్టపడ్డాను. లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, మర్చిపోద్దు మామ ప్లీజ్, చాలా ఎక్కువ కష్టపడ్డాను. లవ్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, 1 million సబ్స్క్రైబర్స్ అవ్వాలి. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒకసారి చూడండి. గొంతు తడారిపోయింది మామ, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ మాత్రం గ్రాఫ్ పెరిగింది, పాజిటివ్ ఎపిసోడ్ పడింది. అండ్ శ్రీజాకి కూడా ఒక యావరేజ్ ఎపిసోడు, రీతుకి మంచి ఎపిసోడే. కానీ ఇది ఈ మ్యానిపులేటివ్ థింగ్ ఏదైతే ఉందో తను గెలవడానికి ఏదైనా చేస్తుంది అనే ఫీలింగ్ మళ్ళీ క్రియేట్ అయింది. డెమాన్కి కూడా ఫ్రెండ్ అని చెప్తున్నాడు, రీతు కోసం ఇంత చేస్తున్నాడు. రీతుతో పాటు తను కూడా ఫ్రెండ్గా తన కోసం ఏం చేశాడు, తన కోసం అట్లీస్ట్ ఒక రౌండ్ తర్వాతనే తీయొచ్చు కదా. మళ్ళీ సెకండ్ ప్రయారిటీ అనే మాయ మాటలు ఎందుకు అనేది అది కొంత నెగిటివ్ ఎపిసోడ్ అని నా ఉద్దేశంలో. అది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.